బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్ అండ్ న్యూ ఇయర్ 2025కి స్వాగతం పలుకుతూ సేమ్ టైం డియర్ ఫ్రెండ్స్, న్యూ ఇయర్ న్యూ హోప్స్, న్యూ గోల్స్ అండ్ న్యూ అచీవ్మెంట్స్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి. లేటెస్ట్ క్విక్ స్టార్ట్ 2025 విత్ రెన్యూడ్ ఎనర్జీ అండ్ ఫోకస్. మంచి ఎనర్జీతో, మంచి ఫోకస్తో 2025ని స్టార్ట్ చేద్దాం. అండ్ సేమ్ టైం మీ గోల్స్ ఏంటి, అవి ఎంత క్లియర్గా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అచీవబుల్ ప్లాన్స్ని ఎలా రీచ్ అవ్వాలి, ప్లాన్స్ వేద్దాం. ట్రాన్స్ఫార్మ్ యువర్ మైండ్ సెట్ని కూడా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ఏం చేయాలి అనే టాపిక్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అన్స్టాపబుల్ ఎనర్జీతో పార్టిసిపేట్ చేయండి. 2025 మొత్తం ఇలానే ఉంటుంది. అన్స్టాపబుల్ ఎనర్జీ మీకు దొరుకుతుంది. బై ది బై, మైసెల్ఫ్ వీరానాయుడు గోల్డా. ఈరోజు మనం ఒక ఎక్స్ట్రాడినరీ టాపిక్ మీతో డిస్కస్ చేయబోతున్నాం అబౌట్ యువర్ లైఫ్. మీ లైఫ్కి సంబంధించి, రైట్? బిజినెస్ గురించి ఈరోజు మాట్లాడట్లేదు. 2025లో మీ లైఫ్ ఎలా ఉండాలి అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఒక్కొక్క పాయింట్ మనం డిస్కస్ చేసుకుందాం. సో చివరిలో మీకు టైం ఇస్తాను, మీరు మాట్లాడచ్చు. మేజర్ పాయింట్ ఏంటంటే అన్లాక్ యువర్ ట్రూ పొటెన్షియల్ ఇన్ 2025. ఏదైతే 2025 న్యూ ఇయర్ వచ్చిందో, ఈ న్యూ ఇయర్లో రియల్గా మీకున్న పొటెన్షియాలిటీ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి, దాన్ని ఉపయోగించుకోవాలి. అందరి దగ్గర శక్తి సామర్థ్యాలు ఉంటాయి. మనకు చెప్పడానికి ఒక గురువో మెంటరో కావాలి. ఆ బాధ్యత తీసుకొని మేము ముందు పెడుతున్నాం. సో కాబట్టి మీరు పార్టిసిపేట్ చేయండి యాక్టివ్గా, ఎనర్జెటిక్గా. సో మీరు కూడా మీ గోల్ను 2025లో సాధించవచ్చు. 100% మీరు కూడా మీ గోల్ని 2025లో సాధిస్తారు. ఆ నమ్మకం నాకుంది. బట్ ఆ నమ్మకం మీకు కూడా కల్పించడానికి ఈ ప్రోగ్రామ్, రైట్? సో ఫ్రెండ్స్, వీరానాయుడు గోల్ సెట్టింగ్ గైడ్ ఈరోజు మీ ముందు పెడుతున్నాం. సో ఇక్కడ చూడండి, యూ కెన్ జడ్జ్ యూ బెస్ట్. యూ కెన్ జడ్జ్ యూ బెస్ట్. మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి మిమ్మల్ని ఎవరు బాగా జడ్జి చేయగలరు? ఆన్సర్ చేయండి. చాట్ బాక్స్ ఓపెన్గా ఉంది. మిమ్మల్ని ఎవరు బాగా జడ్జి చేయగలరు? మీరు ఇప్పుడున్న స్థితిని, మీ గురించి పూర్తిగా అవగాహన కలిగి, మీ గురించి ఒక బెస్ట్, మీకు ఒక పేరు పెట్టాలి అంటే, రెగ్యులర్గా ఉండే పేరు కాదు, సమాజంలో మీకు గుర్తింపు ఇవ్వాలి అంటే ఎవరు ఇవ్వగలరు? మీ గురించి బాగా అవగాహన కలిగిన వాళ్ళు ఇవ్వగలరు. వాళ్ళల్లో ఫస్ట్ ప్లేస్లో ఇక్కడ పేరెంట్సా, లేదా మీ మెంటర్సా, లేదా మీ అప్లైన్సా, మీ ఫ్రెండ్సా, మీ టీమ్మేట్సా? ఎవరి గురించి మీకు కరెక్ట్గా ఆన్సర్ చెప్పగలరు? మీ గురించి ఎవరు బాగా జడ్జి చేయగలరు? ఆన్సర్ ప్లీజ్. పేరెంట్స్, మెంటర్స్, అప్లైన్స్, ఫ్రెండ్స్, టీమ్మేట్స్ అండ్ మోర్ ఇంకేమైనా ఉంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. పేరెంట్స్ అయితే పి అని టైప్ చేయండి, మెంటర్స్ అయితే ఎం అని టైప్ చేయండి, అప్లైన్స్ అయితే యు అని టైప్ చేయండి, ఫ్రెండ్స్ అయితే ఎఫ్ అని టైప్ చేయండి, టీమ్మేట్స్, టీమ్ వాళ్ళు అయితే టీ అని టైప్ చేయండి. ఇవన్నీ కాకుండా వేరే ఏదైనా అయితే అది కూడా టైప్ చేయండి, రైట్? కమ్ ఫాస్ట్. చాట్ బాక్స్ ఓపెన్గా ఉంది. మీ ఆన్సర్ కోసం వెయిటింగ్. మీరు మీ ఆన్సర్ కోసం వెయిటింగ్, నేను కాదు. మీరు మీ ఆన్సర్ కోసం వెయిటింగ్ అంటే మీ గురించి జడ్జి చేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు, ఎవరు జడ్జ్ చేస్తే కరెక్ట్ జడ్జిమెంట్ ఉంటుంది అనడానికి మీకు ఏం తెలుసో నాకు తెలిస్తే బాగుంటుంది. అందుకోసం ఆన్సర్ చాట్ బాక్స్లో చూద్దాం. సో ఎవరెవరు ఏం ఆన్సర్ చేశారో ఐ విల్ చెక్. సూపర్. కొంతమందికి అవగాహన ఏర్పడింది, అన్నీ కలిపి చెప్పేశారు కొంతమంది. ఓకే, అన్నీ కలిపి కాదండి. పర్టికులర్గా నాకు కావాల్సిన ఆన్సర్ మీ నుంచి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఈజ్ డిఫరెంట్. ఎస్, నేను కొద్దిగా డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కొత్త ఆన్సర్ కావాలి, నాకు డిఫరెంట్ ఆన్సర్ కావాలి. ఓకే, టీమ్మేట్స్. ఎస్, కొంతమంది టీమ్మేట్స్ అంటున్నారు, కొంతమంది పేరెంట్స్ అంటున్నారు, కొంతమంది రైట్ అప్లయన్స్ అని చెప్తున్నారు. ఎస్, టీమ్మేట్స్, మెంటర్స్, అప్లయన్స్. సో థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్.
ఒక్కరిద్దరు మాత్రం కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, అది నేను బయటికి చెప్పట్లేదు. ఓకే. థింక్, ఎందుకంటే చెప్తే అది కాపీ కొట్టేస్తారు కదా మిగతా వాళ్ళు. అందుకోసం కాపీ కొట్టడం కాదు, రియాలిటీ కావాలి. ఎస్, ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం అప్డేట్ అవుతున్నారు కొద్దిగా. మళ్ళీ ఆన్సర్ చేయొచ్చు మీరు. నేను ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. నేను ఏదైతే చూపించానో ఇక్కడ కన్నా ఇంకా ఏమైనా బెటర్ ఉందా? మీ గురించి ఈ ప్రపంచంలో బాగా తెలిసిన వ్యక్తి ఎవరు? మళ్ళీ తెలుగులో అడుగుతున్నా క్లియర్గా. మీ గురించి క్లియర్గా మీ మైనస్లు, మీ ప్లస్లు, ఎవ్రీథింగ్, మీ పొటెన్షియాలిటీ పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరు? వీలైతే నేనేమంటున్నానంటే మీ ఫ్రెండ్స్నే కాదు, మీ టీమ్మేట్స్నే కాదు, ఇంట్లో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులను కూడా కూర్చోబెట్టుకోండి. పిల్లలుంటే ఖచ్చితంగా కూర్చోబెట్టుకోండి. వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చేస్తారు. మిస్ చేయొద్దు. నేను బిగినింగ్లో చెప్పాల్సింది, బట్ నో ఇష్యూ, పర్వాలేదు. ఇప్పుడైనా కానీ జస్ట్ స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నాం కాబట్టి మీ పిల్లలు, మీ స్పోర్స్ ఎవరున్నా, మీ పేరెంట్స్ ఉన్నా, ఒకవేళ మీరు ఆల్రెడీ పిల్లల్లో ఉన్నారు లేదా మీ పేరెంట్స్ ఉన్నారు, అర్థం చేసుకోగలరు, వాళ్ళని కూడా కూర్చోబెట్టండి. రైట్. ఇప్పుడిప్పుడు కొంతమంది, ఓకే హస్బెండ్, ఓకే వైఫ్, ఎనిమీస్, ఎక్సలెంట్, ఇది కూడా బాగుంది. ఓకే ఎనిమీస్, కొంతమంది బాగా చెప్పారు, కొత్త ఆన్సర్ దొరికింది. ఎస్, ఫైనల్గా ఆన్సర్ ఏంటో చూద్దాం. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ నేను కూడా రివీల్ చేస్తాను. మీలో చాలా మంది రైట్ ఆన్సర్ అయితే ఇచ్చారు. లెటెస్ట్ సి రైట్ ఆన్సర్ ఏంటి అని చూద్దామా. ఓకే. సో మీ గురించి ద బెస్ట్ ఆన్సర్ ఇవ్వగలిగే వ్యక్తి ఎవరు లేరండి ఈ ప్రపంచంలో, మీరే. మీ గురించి జడ్జి చేయగలిగే వాళ్ళు ఎవరు అంటే మీరే. ఆ విషయం చాలా మంది చెప్పారు. సో దట్ ఈస్ ద 100% రైట్ ఆన్సర్. రిమైనింగ్ అన్ని సపోర్టింగ్. సో కాబట్టి మరి మీరెందుకు సార్ ట్రైనింగ్ అంటే మీ గురించి మీకు తెలియజేయడం కోసం. సో మీరు ఫైండ్ అవుట్ చేయరు అనమాట. పక్క వాళ్ళ మీదనో, టీం మీదనో, పేరెంట్స్ మీదనో, నైబర్స్ మీదనో, స్పోర్ట్స్ మీదనో ఆధారపడి ఉంటారు. అలా డిపెండ్ అయ్యి ఉండకూడదు. మీ మీద మీరు డిపెండ్ అయ్యి ఉండాలి అన్నది నా ఉద్దేశం. అందుకోసం ఈ ప్రోగ్రామ్. సో యువర్ పొటెన్షియల్ ఐడెంటిటీ, యు ఆర్ ప్లీజ్ హూ యు ఆర్. మీరు ఎవరు అనేది మీకు తెలుసు. అండ్ వాట్ మేక్స్ యూ యునిక్, అందులో మిమ్మల్ని యునిక్గా తయారు చేసేది ఏంటి అనే విషయం, మీ క్యారెక్టరిస్టిక్స్ గురించి మీకు అర్థమైతే సరిపోతుంది. అంటే మీ యొక్క అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మనందరికీ ఒక పేరు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక పేరు ఉంటుంది. ఆ పేరులో యునిక్నెస్ ఏముంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. అలాగే మీ వాల్యూస్ ఏంటి, మీకున్న వాల్యూస్ ఏంటి, మీ విలువల గురించి మాట్లాడాలి అంటే మీరు ఎంతసేపు మాట్లాడగలరు, ఎన్ని విలువలను మీరు ఫైండ్ అవుట్ చేయగలరు. అందరి దగ్గర ఉంటాయండి, బట్ మరుగున పడిపోయి ఉంటాయి. వాటిని బయటికి తీయాలి. ఫస్ట్ మీ వాల్యూస్ని కొన్ని ఫైండ్ అవుట్ చేసి నోట్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. అట్లీస్ట్ మై వాల్యూస్ అని రాసుకోండి. నా విలువలు అని హెడ్లైన్ రాసుకోండి. తర్వాత పిలిచేద్దాం. రైట్. అలాగే మీ బిలీఫ్స్, మీ నమ్మకాలు ఉంటాయి, కొన్ని కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, అవి కూడా నోట్ చేసుకోండి. మీ క్యారెక్టర్, మీ క్యారెక్టర్ కూడా నోట్ చేసుకోండి. మీ ఎమోషన్స్, ఎమోషన్స్ కూడా నోట్ చేసుకోండి. మీ టాలెంట్స్ అండ్ ఎబిలిటీస్, మీ శక్తి సామర్థ్యాలను కూడా గుర్తు చేసుకొని అవి కూడా నోట్ చేసుకోవాలి. అలాగే మీ హ్యాబిట్స్ కూడా. ఎస్, ఇవన్నీ మీరు నోట్ చేసుకున్నట్లయితే మీ గురించి మీకు అర్థమవుతుంది. స్లోగా ఒక్కొక్క స్టెప్లో ఇంకొంచెం క్లారిటీ దొరుకుతుంది. సో కాబట్టి ఇవన్నీ, ఈ వాల్యూస్ ఇవన్నీ కూడా వేరే వాళ్ళు చెప్తే వేరే విధంగా ఉంటుంది, మీరు చెప్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో కాబట్టి అద్దం ముందు నిలబడుకొని ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. బట్ ప్రస్తుతానికి మాత్రం హెడ్లైన్స్ రాసుకోండి, సమయం లేదు కాబట్టి. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే యువర్ పర్సనాలిటీ, యువర్ ఫిజిక్ ఫీచర్స్, పర్సనల్ గోల్స్ ఇవన్నీ మనం పెట్టుకోవాలి ఈరోజు. యువర్ హోప్స్, యువర్ డ్రీమ్స్, సో మీకు ఆక్యుపేషన్, యువర్ కెరియర్, వీటన్నిటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో నో యువర్ సెల్ఫ్. నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ యూ యాజ్ యు ఆర్ టు యువర్ సెల్ఫ్. మీ గురించి మీరు పర్ఫెక్ట్గా ఆన్సర్ ఇచ్చినట్లు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేరు. అది ఫస్ట్ బిలీవ్ చేయండి. సో రైట్. సో ముందుకెళ్దాం. సో హూ యామ్ ఐ, నేను ఎవరు అనే దానికి మీ దగ్గర ఆన్సర్ కావాలి. హూ యామ్ ఐ అని చెప్పి మీ గురించి మీరు ఒక బుక్ రాయాల్సి వస్తే, లేదా ఒక స్టోరీ రాయాల్సి వస్తే,
లేదా ఒక సినిమా తీయాల్సి వస్తే, ఎస్, అర్థమైందా? మిమ్మల్ని మీ క్యారెక్టర్ని, ఎస్, బయోపిక్ అంటారు కదా, అలా తీయాల్సి వస్తే అందులో మీరు కామెడీ యాక్టరా, హీరోనా, హీరోయినా, లేకపోతే వాట్ ఈస్ దట్ అనేది ఇంపార్టెంట్. దానికి డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోండి. హూ యామ్ ఐ, వాట్ ఐఎమ్ డూయింగ్ ఇట్, నేనేం చేస్తున్నాను, వాట్ ఐ వాంట్ టు డూ, నేనేం చెయ్యాలి, యామ్ ఐ ఆన్ ద రైట్ పాత్, నేను మంచి దారిలోనే ఉన్నానా, రైట్ వేలో ఉన్నానా అనేది మీరు చెక్ చేసుకోవాలి. వాట్ డూ యూ ఐ లవ్ ఇన్ మై సెల్ఫ్, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారా? వీటన్నిటికీ ఆన్సర్ దొరికితే మీ పొటెన్షియాలిటీ బయటకు వచ్చేస్తుంది, మీ శక్తి సామర్థ్యాలు ఈజీగా బయటకు వచ్చేస్తాయి. సో మళ్ళీ చెప్తున్నా చూడండి. హూ యామ్ ఐ, నేను ఎవరు. వాట్ ఐఎమ్, వాట్ యామ్ ఐ డూయింగ్, నేను ఏం చేస్తున్నాను, రియల్గా నేను ఏం చెయ్యాలి, రైట్ దారిలోనే ఉన్నానా, నేను నన్ను ప్రేమించుకుంటున్నానా లేదా, ఎస్ అనేది ఇంపార్టెంట్. సో ఇవి క్వశ్చన్స్ అన్నీ కూడా మళ్ళీ నేను పీడిఎఫ్ కావాలంటే మీకు షేర్ చేస్తాను. కొన్ని వీలైనంత వరకు నోట్ చేసుకొని వీటికి మీరు ఎక్సర్సైజ్ చేస్తే, హోంవర్క్ చేస్తే పర్ఫెక్ట్ ఆన్సర్స్ మీకు దొరుకుతాయి. సీక్రెట్గా మీరు ఒక్కరే కూర్చున్నప్పుడు ప్లాన్ చేసుకోండి, ఇంకొంచెం పర్ఫెక్ట్ ఆన్సర్స్ వస్తాయి. రైట్? సో ప్రతి ఒక్కరి పేర్లోన మీ గురించి, మీకు ఒక పేరు ఉంటుంది కదా, చెప్పాను ఆల్రెడీ. ఆ పేరులో దాగి ఉంటాయి ఇవన్నీ. ఏమి దాగి ఉన్నాయో చెక్ చేసుకోవడానికి అందరి పేర్లు నేను చెప్పలేను కాబట్టి ఎగ్జాంపుల్కి నేను నా పేరు మీకు చూపెడతాను. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి మీ విలువలు. ఎస్, ఓకే. ద హిడెన్ కోర్ వాల్యూస్ విత్ ఇన్ యూ, మీ లోపల హిడెన్ కోర్ వాల్యూస్ ఉంటాయి. హిడెన్ కోర్ వాల్యూస్. సో ఈరోజు ఒక కొత్త ప్రయోగం చేద్దాం. మీ గురించి మీరు తెలుసుకోవడానికి మీ పేరులో ఉన్నటువంటి గొప్ప విలువలు ఏంటి, ఏమి దాగి ఉన్నాయి అని తెలుసుకోండి. అఫ్ కోర్స్ ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ క్లూ ఇస్తున్నా మీకు. ఎగ్జాంపుల్, వీరానాయుడు గోళ్ళ అంటే ఏంటి అని చెప్పంటే ఇక్కడ మీరు చూస్తున్నారు. డబ్ల్యూ ఫర్ విజ్డమ్, ఈ ఫర్ ఎంపతి, ఇంకో ఈ ఉంది ఎక్సలెన్స్, రిలయన్స్, అథెంటిసిటీ, నోబెలాలిటీ, ఎన్ ఫర్, ఏ ఫర్ అంబిషన్. ఇక్కడ మూడు వచ్చాయి ఏలు, బట్ రెండే అనమాట, ఒకటి మిస్ చేద్దాం. అంబిషన్ రెండు సార్లు వచ్చింది కాబట్టి దాన్ని ఏం పట్టించుకోకండి. ఆస్పిరేషన్, వన్ మోర్, ఇన్నోవేషన్. ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవి కూడా మీ దగ్గర ఉంటాయి. మీ పేర్లో కూడా ఈ అక్షరాలు ఉంటాయి. కాపీ కొట్టేసేయండి, కొన్ని కొన్ని అడిషనల్గా తీసుకోండి, మీలో నుంచి కొన్ని బయటికి తీయండి. రైట్? అలాగే డిసిప్లైన్, అండర్స్టాండింగ్ కెపాసిటీ, రైట్, గ్రాటిట్యూడ్, ఓపెన్నెస్, అకౌంటబిలిటీ, లీడర్షిప్, లవ్, అవేర్నెస్. ఇవి నేను గుర్తించింది నాలో ఉన్నటువంటి ద బెస్ట్ కోర్ వాల్యూస్ అన్నమాట. దాని గురించి చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి మేము ముందు పెడుతున్నా. వాట్ ఈస్ వీరనాయుడు గోళ్ళ అంటే విజ్డమ్, ఎంపతి, ఎమోషన్స్, ఎక్సలెన్స్, రిలయన్స్, యాటిట్యూడ్, నోబాలిటీ, అంబిషన్, ఆస్పిరేషన్, ఇన్నోవేషన్, డిసిప్లైన్, అండర్స్టాండింగ్, గ్రాటిట్యూడ్, అకౌంటబిలిటీ, లీడర్షిప్, లవ్, ఎస్, హ్యాపీనెస్, అవేర్నెస్. ఇవన్నీ నా క్వాలిటీస్ నేను నోట్ చేసి మీ ముందు పెట్టాను. ఓకేనా? లైక్ దిస్ మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు కాదు, నోట్ చేసుకోండి, తర్వాత ప్రిపేర్ చేసుకొని మీ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు మీకు ఈజీ క్లూ అనమాట. ఆ లెటర్ కనపడతానే అందులో ఉన్న క్వాలిటీ మీకు బయటపడిపోవాలి. రైట్? ఓకేనా? క్లారిటీ. నెక్స్ట్ మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. సో హౌ యామ్ ఐ, నేను ఎలా ఉండాలి, అసలు నేను 5 years క్రితం ఎలా ఉండేవాడిని, 1 year క్రితం ఎలా ఉండేవాడిని, 1 year తర్వాత నేను ఎలా ఉండాలి, 5 సంవత్సరాల తర్వాత నేను ఎలా ఉండాలి,
హౌ విల్ బి ఐ బి అంటే నేను ఇప్పటి వరకు గతంలో ఎలా ఉన్నాను, అంటే 5 ఇయర్స్ క్రితం ఎలా ఉన్నారు, నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత ఎలా ఉండాలి, ఈ గ్రోత్ ఈ 5 ఇయర్స్లో ఏమొచ్చింది, లాస్ట్ 24 బిగినింగ్లో ఎలా ఉన్నాను, ఎస్ 25 ఎండింగ్లో మీన్స్ ఎలా ఉండాలి. దీనికోసం మనం ప్లాన్ చేద్దాం ఈరోజు. ఓకేనా? ఒక్కసారి అనలైజ్ చేసుకోండి గతం ఎలా ఉంది, దాన్ని బట్టి భవిష్యత్తును నిర్మించుకోవడం కొంచెం సులభం అవుతుంది. బట్ ఎన్నో మిస్టేక్స్ జరిగి ఉంటాయి, అందులో నుంచి మనం నేర్చుకోవాలి. అనుభవాలు ఆనిముత్యాలు అవి నేర్పుతాయి జ్యూస్ సెత్తాలు అన్నారు కదా, దాని ప్రకారం గతంలో నుంచి కొన్ని నేర్చుకోవాలి. తప్పుటడుగులు వేయకూడదు, ఆ మిస్టేక్స్ చేయకూడదు మళ్ళీ. సో తద్వారా ఈరోజు మనం గోల్ సెట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇవి సెట్ చేసుకోవడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, చాలా ముఖ్యమైన పాయింట్స్. మీ గురించి పూర్తి అవగాహన కలిగిన తర్వాత గోల్ సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలామంది ఏం చేస్తారు, న్యూ ఇయర్ వస్తుంది అనగానే గోల్ సెట్ చేసేసుకుంటారు. సెట్ చేసుకున్న ఆ రోజు 31st నెక్స్ట్ ఇయర్కి గోల్ సెట్ చేసుకుంటారు. రాత్రి సెట్ చేశారు చాలామంది, నిన్ననే 1 వీక్ బిఫోర్ కొంతమంది. బట్ అది ఎక్కడ పోయిందంటే రాత్రే వెళ్ళిపోయింది. మిడ్ నైట్ 1 గంట వరకు, 2 వరకు, 3 వరకు, 4 వరకు మేల్కున్నారు. సో ఇప్పుడు కొంతమంది టెంపుల్స్లో ఉన్నారు, కొంతమంది బెడ్లో ఉన్నారు, స్లీపింగ్లో. అలా కాదు. సో ఫస్ట్ డే ఫెయిల్యూర్ అయిపోవడకూడదు. ఫస్ట్ డేనే సక్సెస్ స్టార్ట్ అవ్వాలి. అట్లీస్ట్ ఫస్ట్ వీక్లో సక్సెస్ స్టార్ట్ అవ్వాలి. మీ జర్నీ స్టార్ట్ అవ్వాలి, మీ గురించి మీరు తెలుసుకోవాలి. అందుకోసం ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ డే ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, మన గురించి మీ గురించి మీరు పూర్తి అవగాహన కలిగితే చాలు, ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అయినట్లు లెక్క. అందుకోసమే ఈరోజు ఈ టాపిక్. సో కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మీ కోర్ స్ట్రెంగ్త్ ఏంటి, మీరు కోర్ స్ట్రెంగ్త్ ఏంటి. ఇది మీకు గూగుల్లో కూడా దొరుకుతుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కెరీర్ లైఫ్ని స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ చేసే పని స్వాక్ అనాలిసిస్ అంటారు. గూగుల్లో వెతికితే మీకు స్వాట్ అనాలిసిస్ అని దొరుకుతాయి. స్వాట్ అనాలిసిస్. బట్ స్వాట్ నాకు నచ్చలేదు, అందుకని స్వాక్ అని పెట్టాను. SWOC పెట్టాను. జనరల్గా టీ ఉంటుంది. టీ మీన్స్ థ్రెడ్స్, అడ్డంకులు అంటారు. బట్ అడ్డంకులు అనే పదం నాకు నచ్చలేదు, అందుకని ఛాలెంజెస్ అని కన్వర్ట్ చేశాను. ఇది కూడా మీకు దొరుకుతుంది గూగుల్లో. సో గొప్ప గొప్ప వ్యక్తులు, మీరు ఎవరైతే హీరో అనుకుంటున్నారో, మీరు ఎవరైతే సెలబ్రిటీ అనుకుంటున్నారో, ఆల్రెడీ ఆ లెవెల్స్ అన్ని దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ స్వాక్ అనాలిసిస్ కంప్లీట్ చేసిన తర్వాతనే దిగుతారు లైఫ్లోకి, కెరీర్లోకి, ప్రపంచం ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తారు. అందుకోసం మీరు కూడా ఈరోజు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, ఈ హెడ్లైన్స్ రాసుకోండి. తర్వాత నేను కొన్ని క్లూస్ ఇస్తాను, దాన్ని బేస్ చేసుకొని గోల్ సెట్ చేద్దాం. రైట్? ఈరోజంతా మీకు గైడ్ చేయడం జరుగుతుంది. రిహార్సల్స్ మళ్ళీ మనం ప్లాన్ చేద్దాం, ఇండివిజువల్గా కూడా ప్లాన్ చేద్దాం, గ్రూప్ వైజ్ ప్లాన్ చేద్దాం. రైట్? ఓకే. స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, ఛాలెంజెస్. స్ట్రెంగ్త్ అంటే ఏంటి, మీలో ఉన్న గొప్పవి ఏంటి అని చెప్పడానికి ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ కొన్ని చూపిస్తున్నాను. ఎగ్జాంపుల్కి కొన్ని నేను చూపిస్తాను. ఎగ్జాంపుల్కి అవి మీరు కొన్ని మీకు ఉండొచ్చు, అవి కాకపోవచ్చు. మీకు అనుకూలంగా మీరు మీ స్ట్రెంగ్త్ని ఫైండ్ అవుట్ చేయాలి. మీలో ఉన్న గొప్ప గుణాలు ఏంటి. స్ట్రెంగ్త్ అంటే స్ట్రెంగ్త్ అంటే ఇక్కడ ఉండేది కాదు, మజిల్లో ఉండేది కాదు, ఇక్కడ ఉండేది. ఎస్, మైండ్లో ఉండేది. ఎంత స్ట్రాంగ్ మీరు అనేది ఇంపార్టెంట్. ఆ స్ట్రెంగ్త్ ఏంటి, మీలో ఉన్న గొప్ప విలువలు ఫైండ్ అవుట్ చేసి నోట్ చేయాలి. అట్లీస్ట్ ఎన్ని రాయగలిగితే అన్ని రాయండి. మినిమం అట్లీస్ట్ 5, 7 రాయాలి. 7 రాస్తే మంచిది. 7, అట్లీస్ట్ 7. అలాగే మీలో ఉండే వీక్నెస్లు కూడా రాయండి. మీలో ఉండే ఆపర్చునిటీస్ కూడా నోట్బుక్లో హెడ్లైన్ పెట్టుకొని తర్వాత రాసుకోండి. మీకేం అవకాశాలు ఉన్నాయి, 2025కి ఎండింగ్కి ఎలా ఉండాలి, అలాగే 2030కి ఎండింగ్కి ఎలా ఉండాలి, మీరు లైఫ్ ఎలా ఉండబోతుంది, దానికి మీకు ఆపర్చునిటీస్ ఏమున్నాయి, మీకు అనుకూలాలు ఏమున్నాయి, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫైనల్గా ఛాలెంజెస్ ఏమి రాబోతాయి, బహుశా మీరు ఎక్స్పెక్ట్ చేసినవి కొన్ని, ఎక్స్పెక్ట్ చేయనివి కొన్ని వస్తాయి. వాటికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఎగ్జాంపుల్కి నేను రాసుకున్నాను ఒకప్పుడు. సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. స్ట్రాంగ్ క్యారెక్టర్ అండ్ ఇంటిగ్రిటీ,
నా స్ట్రెంగ్త్లు నేను రాసుకున్నది. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ పాజిటివ్ మైండ్ సెట్, ఎఫెక్టివ్ లీడర్షిప్ ఎబిలిటీస్, ట్రైనింగ్ స్కిల్స్, సపోర్టివ్ అండ్ రిలయబుల్ ఫ్యామిలీ, ఎస్, అండ్ కోఆపరేటివ్ కోర్ టీమ్ లీడర్స్ నాతో ఉన్నారనమాట. ఇవి నా స్ట్రెంగ్త్లు నేను గుర్తించింది. మేజర్ మీకు చెప్తున్నా ఎగ్జాంపుల్కి, మేజర్. ఇంకా చాలా ఉండొచ్చు, రైట్? లైక్ దట్ మీ వీక్నెస్లు కూడా నోట్ చేసుకోవాలి. నా వీక్నెస్లు మీరు ఫైండ్ అవుట్ చేసి వాటి మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేయొద్దండి, రైట్? కొన్ని ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఒకప్పుడు ఉండేటివి. మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ లేకపోయేటివి, టైం మేనేజ్మెంట్ కూడా ఉండేది కాదు ఒకప్పుడు, రైట్? అంటే ఎవరైనా బిహేవియర్ ఎలా ఉండే, రెడిక్యులస్ బిహేవియర్ ఉండేది నాకే. మీన్స్ ఎవరినైనా క్షమించే గుణం ఉండేది కాదు ఏదైనా పొరపాటు జరిగితే. ఫ్యామిలీ రిలేటెడ్ ఛాలెంజెస్ కూడా బిజినెస్కి సంబంధించి కొన్ని ఉండేటివి. ఈగో కొన్ని సందర్భాల్లో ఉండేది, తగ్గడం తెలియదు అప్పుడు. ఇవన్నిటి నుంచి ఓవర్కమ్ అవ్వడానికి ఫైండ్ అవుట్ చేశాను కాబట్టి ఒక్కొక్కటిని బయట పెట్టుకుంటూ వచ్చాను. కొంతమందిని మిస్ జడ్జ్ చేసేవాడిని, అంటే ప్రీ జడ్జ్ అంటారు కదా, ముందుగానే వీళ్ళు ఇలాంటి వాళ్ళేమో అని చెప్పి ప్రీ జడ్జ్ చేసి వాళ్ళకి కమ్యూనికేట్ అయ్యేవాడిని కాదు. ఒకప్పుడు ఇవన్నీ వీక్నెస్లు, బట్ స్ట్రెంగ్త్లో చూస్తే దీనికి రిలేటివ్ ఉంటుంది, అంటే ఓవర్కమ్ అయిపోయాను కాబట్టి. లైక్ దట్ మీరు కూడా మీ గురించి నోట్ చేసుకోవాలి. ఎస్, అట్లీస్ట్ మీ వీక్నెస్లు 8 రాసుకోవాలి. నెక్స్ట్, ఆపర్చునిటీస్. మీకున్న అవకాశాలు ఏమేమి ఉన్నాయి అవి కూడా నోట్ చేసుకోవాలి. కోర్స్ నాకైతే రైట్ మేనేజ్మెంట్ అండ్ రైట్ గైడెన్స్ ఉంది అందుబాటులో. సో అలాంటి మేనేజ్మెంట్తో అసోసియేట్ అయ్యి ఉన్నాను, అలాంటి లీడర్షిప్తో మెంటర్షిప్తో అసోసియేట్ అయ్యి ఉన్నాను కాబట్టి నాకు సమయానుకూలంగా ఆ మేనేజ్మెంట్ నుంచి కానీ నా మెంటర్ నుంచి కానీ నాకు గైడెన్స్ రెగ్యులర్గా దొరుకుతుంది. అలాగే రైట్ ఇండస్ట్రీని ఎంచుకున్నాను నేను గ్రో అవ్వడానికి, రైట్? ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఇండస్ట్రీ, 2021 సెంచరీలో ట్రెండింగ్లో ఉన్న ఇండస్ట్రీని ఎంచుకున్నా. ఆఫరింగ్ ద రైట్ ప్రోడక్ట్స్ నా దగ్గర ఉన్నాయి, రైట్ కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళకి రైట్ సర్వీస్ ఇవ్వడానికి నాకు అవైలబిలిటీ ఉంది. అండ్ మోర్, నా దగ్గర మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, దట్ రిలేటెడ్ దిస్ ఫీల్డ్. ఈ ఫీల్డ్కి సంబంధించిన అనుభవం నా దగ్గర ఉంది. అది నాకున్న బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. సెన్సేషనల్ సీజనల్ ఛాలెంజెస్ వచ్చితే వాటిని నాకు అనుకూలంగా మార్చుకోగలను. ఏవైనా అప్డేట్స్ వస్తే అప్డేట్ని తొందరగా నేను అడాప్ట్ అవుతాను, దానికి తొందరగా అడాప్ట్ అయిపోతాను, అది ఆపర్చునిటీగా ఫీల్ అవుతాను, రైట్? మనం ఎదుగుతున్నామని ఫీల్ అవుతాను. ఛాలెంజెస్ వచ్చినప్పుడు, చేంజెస్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేసే గుణం కలిగి ఉంటాను కాబట్టి అది నాకు ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నాను. అండ్ గవర్నమెంట్ కూడా మంచి సపోర్ట్ ఇస్తుంది, మేనేజ్మెంటే కాకుండా. మీన్స్ గవర్నమెంట్ కొన్ని విధాల మనకి మన బిజినెస్ గ్రో అవ్వడానికి, నేను గ్రో అవ్వడానికి నాకు ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ యాజ్ ఎ బీ ఇండియన్, బై ఇండియన్, సేవ్ ఇండియన్, సర్వ్ ఇండియన్ అని ఇవి చేయడానికి నాకు గవర్నమెంట్ నుంచి మంచి సపోర్ట్ దొరుకుతుంది, రైట్? అండ్ మై అప్లైన్ నుంచి, మెంటర్స్ నుంచి, అండ్ ఎంటైర్ నెట్వర్క్, నా టీం నుంచి కూడా అడిషనల్ సపోర్ట్ నాకు దొరుకుతుంది. సో ఇవి నాకున్న అవకాశాలు. నెక్స్ట్ నాకున్న ఛాలెంజెస్ కూడా మీకు చెప్తున్నాం. ఒక్కోసారి బిజినెస్కి ఫ్యామిలీకి రెండింటిని దగ్గర చేర్చడం కొద్దిగా కష్టమవుతుంది కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే బిజినెస్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఇచ్చి ఉంటా, ఫ్యామిలీ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ మధ్యలో వస్తాయి. అప్పుడు ఎక్కడ నేను మేనేజ్ చేయాలనేది కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాను, రైట్? కొన్ని సందర్భాల్లో ఇలా రిలేషన్షిప్స్, ఫ్రెండ్స్ దూరం అయిపోతున్నారనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ఈరోజు కొంచెం మీటింగ్ మాకు 10th క్లాస్ క్లాస్మేట్స్తో ఉంది, బట్ సో ప్రొఫెషన్ ఈజ్ ఫస్ట్ ప్రియారిటీ కదా, అందుకని మీతో మాట్లాడుతున్నాను. అలాగే అదర్ కంపెనీస్ సేమ్ ఇండస్ట్రీలో, సిమిలర్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి కొన్ని ఇల్లీగల్ కంపెనీస్ వచ్చి మేము కూడా ఇదే ఇండస్ట్రీలో ఉన్నాము అని చెప్తూ వాళ్ళు కొంత డిస్టర్బ్ చేయడం వల్ల సమాజం కొంత డిస్టర్బ్ అవుతూ ఉంటుంది.
బట్ ఇది కూడా నాకు కొంత ఛాలెంజ్ అనిపిస్తుంది. దీంట్లో నుంచి ఓవర్కమ్ అవ్వడం ఎలా అనే దానికోసం సమయానుకూలంగా ఈ ఛాలెంజ్ని ఫైండ్ అవుట్ చేశాను కాబట్టి నా మెంటర్స్తో కూర్చున్నప్పుడు నేను ఆ టాపిక్స్ డిస్కస్ చేస్తాను. అసోసియేషన్ విత్ ఇల్లీగల్ అనెథికల్ కంపెనీస్, వాటిని అవాయిడ్ చేయడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే నాతో అసోసియేషన్లో ఉన్న వాళ్ళు కొంతమంది వాటిల్లో లాక్ అయిపోయారు. ఈరోజు కూడా కొంతమంది కొన్ని ఛాలెంజెస్ అంటే మీకు చెప్పాలి సందర్భం కాబట్టి, ఇల్లీగల్ కంపెనీస్ డైరెక్ట్ సెల్లింగ్ అని, నెట్వర్క్ మార్కెటింగ్ అని, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనే పేరుతో వస్తూ ఉండే. అలాంటి వాళ్ళలో మనకు దగ్గర వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, సో తెలుసో తెలియకో వాటిల్లో లాక్ అయిపోయారు. తెలుసో తెలియకో లాక్ అయిపోయారు. వాళ్ళని బయటకు తీసుకురావడం కూడా కొద్దిగా ఛాలెంజింగ్గా ఉంది నాకు. సో నేను గుర్తించిన ఛాలెంజెస్ మీకు చెప్తున్నాను. రైట్. నెక్స్ట్, సీజనల్గా వచ్చే ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో, మార్కెట్లో ఫ్లెక్స్ అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయో, వీటి నుంచి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది అప్పుడప్పుడు అక్కడ నేను చెప్పాను ఆపర్చునిటీ అని. అండ్ సేమ్ టైం ఛాలెంజ్ కూడా ఉంటుంది అనమాట. ఇంకొంచెం బెటర్ రిజల్ట్ తీసుకురావడానికి నాకు మార్కెట్ అప్పుడప్పుడు సపోర్ట్ చేయకపోవచ్చు. రైట్. లిమిటెడ్ పబ్లిసిటీ, బ్రాండ్ అవేర్నెస్. మనం ఉన్న ఇండస్ట్రీలో డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ కాబట్టి పబ్లిసిటీ అనేది మనమే చేసుకోవాలి. బట్ ఇది ఉంటే ఒకవేళ గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ, సెలబ్రిటీస్ సైడ్ నుంచి కానీ, ఎస్పెషల్లీ మీడియా సైడ్ నుంచి కానీ, మంచిని ప్రమోట్ చేసే మీడియా ఈరోజు చాలా తక్కువ కదా. సో ఈరోజు ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడు డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్లో, ఈయన కార్ తీసుకున్నాడు, ఈయన ఈ లెవెల్లో ఉన్నాడు, ఇతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు అని ఏ మీడియా వచ్చి ఇంటర్వ్యూ చేయట్లేదు. అదే చిన్న చిన్న విషయాలు వాళ్ళు చేస్తూ ఉంటారు, చిన్న చిన్న విషయాలు పట్టించుకుంటూ ఉంటారు. ఎవరైతే ఫండింగ్ ఇస్తారో వాళ్ళ గురించి రాస్తూ ఉంటారు. బట్ మనం అలా చేయట్లేదు, వాళ్ళు రాయట్లేదు. ఇది ఛాలెంజ్ అనమాట. రైట్. ఆఫ్ కోర్స్ మీకు కూడా ఉండొచ్చు. నెక్స్ట్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ స్వాక్ అనాలిసిస్ మీరు అందరూ కూడా నోట్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవ్వడానికి చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా మీకు, స్వాక్ అనాలిసిస్ అంటే మీ స్ట్రెంగ్త్లు ఫైండ్ అవుట్ చేయండి, ఆపర్చునిటీస్ ఏమున్నాయి, వీక్నెసెస్ నోట్ చేసుకోండి, ఆపర్చునిటీస్ గుర్తు పెట్టుకోండి, ఛాలెంజెస్ని ఓవర్కమ్ అవ్వచ్చు. అర్థమైందా? సో ఈ 4 చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 4 చాలా ఇంపార్టెంట్ ప్రతి వ్యక్తి లైఫ్లోన. సో ఎక్కడైనా మీకు ఛాలెంజెస్ వస్తే మీ కుటుంబ సభ్యుల్ని, అంటే ఇది పిల్ చేయడానికి ఇబ్బంది అనిపిస్తే కుటుంబ సభ్యులను కూడా పెట్టుకొని హెల్ప్ చేయొచ్చు. మీరు మీ పిల్లల దగ్గర చేయించండి, మీ స్పోర్స్ దగ్గర చేయించండి. వాళ్ళ స్ట్రెంగ్త్ కూడా వాళ్ళకు గుర్తించేటట్లు అవకాశం ఇవ్వండి. తద్వారా ఫ్యామిలీ స్ట్రెంగ్త్ ఇన్ అవుతుంది. ఎస్, గోల్ సెట్టింగ్లో భాగంగా ఫస్ట్ చేయాల్సిన పని ఇదనమాట. రైట్. డిడ్ యూ సెట్ యువర్ గోల్స్? ఆల్రెడీ మీకు గోల్స్ సెట్ అయిపోయాయా, సెట్ చేసేసుకున్నారా అని అడుగుతున్నా. లేదు అంటే మనిషి అయి పుట్టినాక ప్రధానంగా ఉండాల్సిన లక్షణం గోల్. గోల్ లేదనుకోండి, లక్ష్యం లేదనుకోండి, జీవితం నిర్లక్ష్యంగా అనిపిస్తుంది. ఎప్పుడైతే గోల్ లేదో జీవితం నిర్లక్ష్యంగా అనిపిస్తుంది. లక్ష్యం లేని వాడికి జీవితం నిర్లక్ష్యంగా కనపడుతుంది. సో కాబట్టి లేదు అంటే, గోలే లేదంటే గోల్ ఉన్నవాడి కోసం మనం పని చేయాల్సి ఉంటుంది. లేదు మనకు గోల్ ఉందనుకోండి, గోల్ లేని వాళ్ళు మన కోసం పనిచేస్తారు. రైట్. క్లారిటీ కదా, అర్థమైంది. సో కాబట్టి మంచి గోల్ సెట్ చేసుకోవడానికి ఏం చేయాలి, ఏంటి, వాట్ డూ యూ వాంట్ అచీవ్, మీరు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు, అవన్నీ కూడా నోట్ చేసుకోవాలి. నేను ఈ వీడియో మళ్ళీ మీకు షేర్ చేస్తాను, రికార్డింగ్ చేశాను కాబట్టి తర్వాత అయినా మీరు మళ్ళీ ఇంకా డెప్త్గా చూడొచ్చు. అప్పుడు మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రాక్టీస్ చేసేదానికి మీరు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు దానికి కొంత క్లూ ఇస్తాను. సో దాన్ని బేస్ చేసుకొని మీరు కూడా అచీవ్మెంట్కి ప్లాన్ చేసుకోండి. వాట్ యు నీడ్ టు అచీవ్ యువర్ గోల్? మీకు ఏమి అవసరాలు ఉన్నాయి, నీడ్స్ ఏమున్నాయి, అవన్నీ కూడా పేపర్ మీద రాయాలి. చిన్నవా పెద్దవా కాదు, మన నీడ్స్ ఏవైతే ఉన్నాయో. అఫ్ కోర్స్ మంత్ బిగినింగ్లో మనం ఏం చేస్తాం, ఆ మంత్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొనుక్కుంటాం కదా. కొనుక్కోవాలంటే ఏం చేస్తాం, ఫస్ట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తాం. ఇంట్లో కుటుంబ సభ్యులు కూర్చొని అందరి నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకొని
సూపర్ మార్కెట్కు బజార్కు వెళ్ళేటప్పుడు ఒక చిన్న స్లిప్ రాసుకొని దాని ప్రకారం ఒక ప్లాన్ చేసుకొని ఎక్కడ కొనాలి, ఏవి ఎక్కడ దొరుకుతాయి ఒక ప్లాన్ చేసుకొని మనం ముందుకెళ్తాం కదా. లైక్ దట్ ఇక్కడ కూడా మన లైఫ్ గోల్స్ ఫిక్స్ చేసుకునేటప్పుడు కూడా ఇంపార్టెంట్ పర్సన్స్ని కూర్చోబెట్టుకోవచ్చు, లేదా మీరే ఒకరే కూర్చొని అయినా కూడా పేపర్ మీద సో ఎప్పుడెప్పుడు ఏమేమి అవసరాలు ఉన్నాయి, అబ్బాయి ఎడ్యుకేషన్ ఏంటి, అమ్మాయి మ్యారేజ్ ఏంటి, ఎంత గోల్డ్ కావాలి, ఎడ్యుకేషన్కి ఎంత డబ్బులు కావాలి, నీడ్స్ మన అవసరాలు ఏంటి, పేరెంట్స్ హెల్త్ ఏంటి, సో మీ హెల్త్ ఏంటి, పర్టికులర్గా హెల్త్ కోసం మీ దగ్గర ఎంత ఉంది, భవిష్యత్తులో ఏమేమి ఛాలెంజెస్ రావచ్చు, వాటిని అన్నిటిని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఆ నీడ్స్ అన్నీ కూడా నోట్ చేసుకోవాలి. చిన్నవా పెద్దవా అనేది సెకండరీ. మొత్తం అవసరాలన్నీ పెద్ద స్లిప్ రాయాలి, పెద్ద నోట్బుక్ పెట్టుకొని రాసేయండి. రాసేసిన తర్వాత దానికి వాల్యూ కట్టండి, విలువ ఎంత, ప్రైస్ ఎంత డబ్బులతో అయితే ఆ యొక్క నీడ్ అవసరం అనేది పూర్తి అయిపోతుంది, ఎంత డబ్బు అయితే అవసరం పూర్తి అవుతుంది అది నోట్ చేయండి. నోట్ చేసేసిన తర్వాత ఏం చేస్తారంటే అందులో వెరీ ఇంపార్టెంట్ చేయాల్సినవి ఫస్ట్ లిస్ట్లో పెట్టుకోండి, అంత ఇంపార్టెంట్ కాదు అనేవి సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ అట్లా ప్రిపేర్ చేయండి. అక్కడ ఫస్ట్ లిస్ట్లో పెట్టిన తర్వాత మళ్ళీ దాంట్లో చిన్న ప్రైస్ ఉన్నవి ఫస్ట్ ప్రియారిటీ పెట్టుకోండి. సో ప్రైస్ వైజ్ మీరు దాన్ని బాగా నీట్గా తయారు చేసుకున్నట్లయితే మీ అవసరాలని సో ఈజీగా అచీవ్ చేయడానికి నెక్స్ట్ స్టెప్స్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో హౌ డు గెట్ దేర్, వాట్ డూ యూ హ్యావ్ ఐడెంటిటీ, మీ స్ట్రెంగ్త్ని మీరు ఎలా ఐడెంటిఫై చేయాలి దాని గురించి కొంత చెప్పాను. అలాగే ఎన్విరాన్మెంట్, మీ స్ట్రెంగ్త్ని మీరు ఎన్విరాన్మెంట్ కూడా ఎలా గుర్తిస్తుంది, ఛాలెంజెస్ ఏమున్నాయి, సపోర్టింగ్ సిస్టమ్ ఏముంది మీకు, వాట్ ఆర్ దే, హౌ డు ఐ ఇష్యూ దెమ్, యూజ్ దెమ్, వీటన్నిటిని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ స్ట్రెంగ్త్ని ఎలా వాడుకోవాలో మీకు నేర్చుకుంటారు, ఛాలెంజెస్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలో నేర్చుకుంటారు, సరౌండింగ్స్ నుంచి తప్పించుకోవడం ఎలా అనేది కూడా నేర్చుకుంటారు, సపోర్టింగ్ సిస్టమ్ ఏది ఉంది ఆ సిస్టమ్ గురించి కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నిటి గురించి లెటస్ డిస్కస్. ఓకే, ఫర్ ఏ ప్రొడక్టివిటీ స్వాక్ అనాలిసిస్, ఎప్పుడైతే మీకు స్వాక్ అనాలిసిస్ చేసుకుంటారో మీ యొక్క ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మీ యొక్క రిజల్ట్స్ పెరుగుతాయి, ఫలితం పెరుగుతుంది. ఇంతకుముందు వేరు, బిఫోర్ 2025 ఈ రెండు కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అందుకోసం స్వాక్ అనాలిసిస్ పర్ఫెక్ట్గా చేయండి. మీ గురించి తెలుసుకోవడానికి కొన్ని టిప్స్ మనం డిస్కస్ చేద్దాం. మీ గురించి మీకు పూర్తిగా అవగాహన కల్పించుకోవడానికి కొన్ని టిప్స్. స్పెండ్ క్వాలిటీ టైం విత్ యువర్ సెల్ఫ్. ఈ ప్రపంచంలో ఒక మహా వ్యక్తిని కలవడం మిస్ అవ్వద్దండి. మీకు మీరు క్వాలిటీ టైం ఇచ్చుకోండి. హడావుల్లో, ఈ బిజీ షెడ్యూల్లో సో ఒక మహా గొప్ప వ్యక్తిని, ఈ ప్రపంచంలో అందరికన్నా గొప్పవాడని ఎవరైతే ఫీల్ అవుతున్నారో, మీకు ఎవరైతే ద బెస్ట్ వెల్ విషర్ వరల్డ్లో వెల్ విషర్ ఎవరైతే ఉన్నారో అతన్ని మిస్ అవ్వద్దండి. అతని సలహాలు సూచనలు తీసుకోవడం మిస్ అవ్వద్దండి. అతను ఎవరు? మీకు రెగ్యులర్గా అద్దంలో కనిపించే వ్యక్తి మీరు. కాబట్టి మీతో మీరు డిస్కస్ చేయడం స్టార్ట్ చేయండి. రీసెంట్లీ నేను ఒక సినిమా చూశాను, చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా చెప్తాను, అవసరమైతే ఇంకా మీరు దీనిపైన క్లారిటీ దొరకాలి అంటే ఆ సినిమా కూడా చూడండి. ఆ సినిమాలో మెయిన్ నేను చూసిన పాయింట్ ఏంటంటే ఒక వ్యక్తి ఒక డ్రెస్ వేసుకొని, ఒక ముసుగు వేసుకొని, కొరడా తీసుకొని, గన్ను పట్టుకొని ఎదురుగా నిలబడతాడు అనమాట, ఒక చీకటి రూమ్లో బంధించేసి. ఆ వ్యక్తి ఎవరో చూస్తే ఫైనల్గా తనే. అంటే మిమ్మల్ని ఒక గన్ను పెట్టి చీకటి రూమ్లో బంధించి నీ గురించి నువ్వు మాట్లాడు అని చెప్పంటే మాట్లాడతారా లేదా? మాట్లాడాల్సిన సందర్భమే. ఆ మాట్లాడిచ్చే వ్యక్తి నిజాలు చెప్పు అని అడిగే వ్యక్తి ఎవరు అంటే మీరే అనమాట అటువైపు. అందుకని ఆ సినిమా చాలా బాగా నచ్చింది. ఆ సినిమాలో మెయిన్ పాయింట్, ఆ కంటెంట్ నాకు బాగా నచ్చింది, ఎలా అడుగుతాడు అనేది. అవసరమైతే సో ఏ స్థాయికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడనమాట. అంత ధైర్యం అతనికి ఉంటుంది, ఎందుకంటే నువ్వే కాబట్టి. సో కాబట్టి ఫ్రెండ్స్, సినిమా పేరు వచ్చి కా, ఈ మధ్య వచ్చింది, చాలా బాగా నచ్చింది నాకు. అందులో ఆ కంటెంట్ ఉందన్నమాట, మీ గురించి మీకు తెలుస్తుంది, పర్టికులర్గా తెలుస్తుంది, స్పిరిచువాలిటీ గురించి కూడా తెలుస్తుంది. సో అవకాశం ఉంటే దాన్ని చూడండి, మీకు టైం ఉన్నప్పుడు టైం స్పెండ్ చేయండి. సో తద్వారా మీరు నేర్చుకోవచ్చు, అప్గ్రేడ్ అవ్వచ్చు. రైట్.
రైట్ 20 minutes పర్ డే అబౌట్ యువర్ ప్రాబ్లమ్స్. ప్రతిరోజు మీరు ఏం చేస్తారంటే మీకున్న సమస్యల గురించి 20 నిమిషాలు రాయండి. ప్రాబ్లమ్స్ రాయండి. రాసిన తర్వాత అవి చాలా చిన్నవి అనిపిస్తాయి, తర్వాత ఆలోచిద్దాం దాటి గురించి. ముందు రాయండి. రైట్. ఫైండ్ వెల్ విషర్స్, అప్లైన్స్, కోచెస్ అండ్ మెంటర్స్ టు షో యువర్ ద వే. మీకు దారి చూపించేటువంటి అప్లైన్స్ ఎవరున్నారు, వెల్ విషర్స్ ఎవరున్నారు, కోచెస్ ఎవరున్నారు, మెంటర్స్ ఎవరున్నారు? వాళ్ళు మీకు చెప్తారు, ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్తారు. ముందు ఫస్ట్ ప్రాబ్లం రాసుకోండి. వీటికి సొల్యూషన్ వీళ్ళ దగ్గర దొరుకుతుంది. కొన్నిటికి మీ దగ్గరే దొరుకుతుంది. అక్కడ దొరకని వాటికి సొల్యూషన్ వీరిని అడిగి తెలుసుకోండి. రైట్. క్లియర్ కదా? నెక్స్ట్, రీడింగ్ అండ్ లిజనింగ్. ప్రతిరోజు చదవడం అలవాటు చేసుకోండి. అట్లీస్ట్ 4 pages నుంచి 10 pages. అలాగే వినడం కూడా. మంచి మ్యూజిక్ వినండి. మీలో ఉండే శక్తి సామర్థ్యాలను బయటకు వస్తాయి. మీలో ఉండే గొప్ప వ్యక్తి బయటకు రావాలంటే రీడింగ్ స్కిల్స్ పెంచుకోండి, లిజనింగ్ స్కిల్స్ కూడా పెంచుకోండి. సో అప్పుడు మీ గురించి ఇంకొంచెం మీలో ఉన్న పొటెన్షియాలిటీ ఏదైతే ఉందో బయటకు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. రిస్క్ చేయడానికి ఎప్పుడూ వెనకాడవద్దు. రిస్క్ అంటేనే చాలామంది దూరంగా వెళ్ళిపోతారు. 95% రిస్క్ని ఇష్టపడరు. 95% సమాజంలో రిస్క్ని ఏమాత్రం తీసుకోవడానికి రెడీగా ఉండరు. కాబట్టి లైఫ్ లాంగ్ వాళ్ళు రిస్క్లోనే ఉంటారు. అర్థమైందా? దట్ మీన్స్ కంఫర్ట్ జోన్లో ఉండాలి అనుకునే వాళ్ళు నెక్స్ట్ లైఫ్ లాంగ్ అన్కంఫర్ట్ జోన్లో ఉంటారు. రిస్క్ ఎప్పుడైతే తీసుకుంటామో అది కూడా పెద్ద రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడాలి. చాలా సులభమైన పని చేశామనుకోండి, పెద్ద భవిష్యత్ ఏం మార్పు రాదు. చాలా ఈజీగా ఉండే పని చేస్తే ఏ మార్పు రాదు, ఇంకా వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కొద్దిగా కఠినమైన పని చేసామనుకోండి, అలాంటి వర్క్ చేసామనుకోండి, కామన్ పీపుల్ చేయలేని పని మనం చేసామనుకోండి, సమ్వాట్ బెటర్. అతి కఠినంగా మామూలు వాళ్ళు కాదు, గొప్ప వాళ్ళు కూడా చాలామంది చేయలేరు అనుకునే పని కన్నా మీరు టేకప్ చేశారో అనుకోండి, మీ భవిష్యత్తు ఇంకా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది అనమాట. అందుకని అందరూ చేసే పని చేస్తే అందరిలో కలిసిపోతాం, 95%లో ఉండిపోతాం. కొద్దిగా స్కిల్ ఉండి ప్రొఫెషనల్స్ ఉండి ఇలాంటి వాళ్ళు చేసే పనిలో ఉంటే 4%లో కలిసిపోతాం. మీరు 1%లేకి రావాలి అంటే అందరూ వదిలేసిన పని, ఎవ్వరూ చేయలేని పని మీరు టేకప్ చేస్తే, అలాంటి రిస్క్ కన్నా మీరు తీసుకుంటే సెలబ్రిటీ అవుతారు. ఎవరు సెలబ్రిటీస్ అవుతారు? జనరల్గా ఇప్పటి వరకు సెలబ్రిటీస్ అయిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడిన వాళ్ళే. ఎగ్జాంపుల్కి మీరు ఎవరినైనా తీసుకోండి, సెలబ్రిటీ అనే పేరు వాళ్ళకి వచ్చింది అంటే వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని అర్థం. సో బ్యాక్లో చాలా రిస్క్ తీసుకొని వచ్చి ఉంటారు. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, సినిమా హీరోలు కానీ లేదా క్రికెటర్స్ కానీ, ఎస్, మీరు చూసినట్లయితే పొలిటికల్ లీడర్స్ కానీ, ఎవ్వరూ నేను చూసినంత వరకు ఏదో ఆ బిగినింగ్ ఎంట్రీ అవ్వడం కొంచెం ఈజీగా ఉండొచ్చు, పేరెంట్స్ ద్వారాను లేదా సర్కిల్ బంధువుల ద్వారాను ఎంట్రీ ఈజీగా ఉండొచ్చు. కానీ నిలబడాలంటే వాళ్ళు రిస్క్ పెద్దగా తీసుకోవడానికి సిద్ధపడతారు. కరెక్టే కదా? అఫ్ కోర్స్ ప్రాక్టీస్ చేస్తారు. పొలిటికల్ లీడర్స్ అయితే పాదయాత్రలు చేస్తారు. రైట్. సో మన వల్ల అవుతుందా? అంటే వాళ్ళు అంత రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడ్డారు కాబట్టి ఆ లెవెల్కి ఎదిగారు. అలాగే క్రికెటర్స్ అయితే ప్రాక్టీస్ చాలా బాగా చేస్తారు. ఎలాంటి క్లైమేట్లో అయినా, ఎలాంటి వాతావరణంలో అయినా, ఏ దేశంలో అయినా, అంటే వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు వాళ్ళ కోసం. భార్య పిల్లల్ని వదిలిపెట్టి క్రికెట్ ఆడడానికి విదేశాలకు వెళ్తారు. ఇంకా మీరు సినిమా హాల్లో అని చెప్పంటే కోర్స్ జనవరి ఫస్ట్ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటే, చాలామంది 95% ఎంజాయ్ చేయాలి 31st అనుకున్నారు. కానీ ఎంజాయ్మెంట్ ఇచ్చే డబ్బు సంపాదించారు వాళ్ళే సెలబ్రిటీస్. కోర్స్ వాళ్ళప్పుడు వాళ్ళ వృత్తిలో ఉన్నారు. 31st నైట్ రాత్రి చూసింటే మీరు, చాలామంది వాళ్ళ వృత్తిలో ఉన్నారు. వాళ్ళు ఏది రిస్క్ తీసుకున్నారు, వాళ్ళు ఫ్యామిలీతో కూర్చొని మందు తాగడానికో లేకపోతే ఎంజాయ్ చేయడానికో రాలే. ఎస్, వాళ్ళు సింగిల్గా వచ్చి పార్టిసిపేట్ చేసి ప్రోగ్రాంలో మిగతా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. తద్వారా వాళ్ళు 1%లో ఉన్నారు. కరెక్టే కదా? రైట్. సో మీరు సెలబ్రిటీ కావాలంటే
ఫస్ట్ స్టెప్ రిస్క్ తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి. ఎస్ అని చెప్పి. అఫ్ కోర్స్ చాలా సినిమా డైలాగులు చెప్పొచ్చు, కానీ ఇప్పుడు సందర్భం కాదు, అలా బాగుండదు. కాబట్టి ఎందుకోసం అంటే ఆ రిస్క్ చూడండి, సినిమా తీసిన వాళ్ళకి కూడా ఎన్నో రిస్క్లు వస్తూ ఉంటాయి, వాటిని ఓవర్కమ్ అవుతూ ఉంటారు. లైక్ దట్, అందుకనే వాళ్ళు సెలబ్రిటీస్ అవుతారు. మనం కూడా రిస్క్ తీసుకుందాం, మనం కూడా సెలబ్రిటీ అవుదాం. ఎస్, రిస్క్ తీసుకోవడానికి ఐఎమ్ రెడీ అని చెప్పని ఎంతమంది ఉన్నారు? ఆర్ అని టైప్ చేయండి, రెడీ అని. ఆర్ అని టైప్ చేయండి, రిస్క్ తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి, నా లైఫ్ కోసం అనేవాళ్ళు ఆర్ అని టైప్ చేయండి. సైలెంట్గా ఉండిపోవద్దు. చూద్దాం ఇప్పుడు ఎంతమంది రిస్క్ తీసుకుంటారు. ఈ మాత్రం రిస్క్ కూడా తీసుకోరు కొంతమంది, లేజీగా ఉండిపోతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. సో ఇప్పుడు అరౌండ్ 94 మెంబర్స్ ఉన్నారు. ఇప్పటి వరకు ఆన్సర్ వచ్చింది నాకు అరౌండ్ 54 మెంబర్స్ నుంచి. రిమైనింగ్ వాట్ అబౌట్? అంటే ఇది కూడా రిస్క్ అనుకునే వాళ్ళు ఉంటారు. అలా కాదు. సో రిస్క్ తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఐఎమ్ రెడీ అని చెప్పని మీరంటే నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోదాం. సో 62 మెంబర్స్ వచ్చారు. మోర్ దాన్ 60% ఆన్సర్ వచ్చేసింది. సో మిగతా వాళ్ళకి మేబీ కొంతమందికి తెలియకపోవచ్చు, వాళ్ళని కూడా కన్సిడర్ చేద్దాం. రైట్. సో మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ముందుకు వెళ్ళిపోదాం. ఎంజాయ్ చేయండి లైఫ్ని, రిస్క్ తీసుకోండి. రిస్క్ అయిన తర్వాత సో మీకు ఒక అచీవ్మెంట్ వస్తుంది కదా, దాంతో ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. లైఫ్లో ఎప్పుడూ హ్యాపీగా ఉంటే కన్నా ఎంజాయ్ చేయొచ్చు. ఎస్, హ్యాపీగా ఉండడానికి ప్లాన్ చేయండి. సో నిన్న ఒక కొటేషన్ పెట్టాను స్టేటస్లో, కొంతమంది రిప్లై కూడా ఇచ్చారు. ఎప్పుడైతే నేను హ్యాపీగా ఉంటానో ఆ తర్వాత ఏ పనైనా నేను చేయగలను అని చెప్పి కొంతమంది ఆన్సర్. లేదండి, మీరు హ్యాపీగా ఉంటే ఏ పనైనా చేయగలరు. కాబట్టి ఎంజాయ్ చేయండి. ఎంజాయ్మెంట్ కోసం టైం కేటాయించండి. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి, ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయండి, టీమ్మేట్స్తో కలిసి ఎంజాయ్ చేయండి, మీకు ఇష్టమైన వారితో కలిసి ఎంజాయ్ చేయండి. ఎవరూ లేకుండా మీరు ఒక్కరే ఒకసారి జాయ్ అంటే ఏదన్నా మీరు అచీవ్మెంట్ కొట్టినప్పుడు ఒక్కసారి మీరు మీకు మీరు పంచించుకొని, మీకు మీరు సూపర్, నేను చాలా బాగా గ్రో అవుతున్నాను అని చెప్పి సపోర్టింగ్ చేసుకొని, ఒక కిస్ ఇచ్చుకొని, ఒక అద్దం దగ్గరికి వెళ్ళి సూపర్ రా నువ్వు అని చెప్పని మీకు మీరు చెప్పుకుంటే ఆ కిక్కే వేరు. రైట్. కాబట్టి అలా ఎంజాయ్ చేయడానికి టైం కేటాయించండి. తద్వారా మీ ఎనర్జీ డబల్ త్రిబుల్ అవుతుంది. మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటుంది మీ మైండ్, ఆ ఎంజాయ్మెంట్ మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటుంది. అందుకని మీరు ఎప్పుడు ఇవ్వలేదనుకోండి, అది కోరుకోదు. సో రెగ్యులర్గా ఎంజాయ్మెంట్ ఇవ్వడానికి ప్లాన్ చేయండి. విత్ హ్యాపీ పీపుల్, లైక్ మైండెడ్ పీపుల్తో కలిసి ఉండండి. ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండే వాళ్ళతో మీరు కూడా ఎక్కువగా టైం స్పెండ్ చేయండి. రైట్. నో యువర్ సెల్ఫ్, బి ఏ కాన్కురర్. పిల్లి కూడా తనను తను చూసుకుంటుంది. ఎలా? లైన్ లాగా, సింహం లాగా. పిల్లి తనను తాను చూసుకుంటుంది సింహం లాగా. సో మళ్ళీ ఇంకొక పాయింట్ కూడా గుర్తు చేస్తున్నా. రీసెంట్లీ ఇంకో సినిమా చూశాను నేను, మా అబ్బాయి ఇద్దరు కలిసి. సో అక్కడ ముపాసా, మీకు తెలుగులో కూడా వచ్చింది, మన మహేష్ బాబు డబ్బింగ్ చెప్పాడు. ముపాసా అనే సినిమా వచ్చింది, అన్ని ఏరియాల్లో ఉంది. 3D ఉన్నటువంటి థియేటర్స్లో మీ కుటుంబ సభ్యులతో కలిసి, ముఖ్యంగా పిల్లలతో కలిసి వెళ్ళి చూడండి. 100% మీ పిల్లలతో కూర్చొని చూడండి. తద్వారా అక్కడ క్యారెక్టర్ స్టోరీ నేను చెప్తే బాగుండదు. సో మిమ్మల్ని మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా అంతకన్నా బెటర్ స్థితిలోకి తీసుకెళ్ళాలి అంటే, స్వతహాగా వస్తే ఎలా ఉంటుంది, స్వతహాగా పేరెంట్స్ ఇవ్వకపోతే ఎలా ఉంటుంది, పేరెంట్స్ నుంచి దొరక్కపోతే మనం గ్రో అవుతామా, పేరెంట్స్ ఇస్తే గ్రో అవుతామా అనే విషయం మీకు పూర్తిగా క్లియర్గా క్లారిటీగా దొరుకుతుంది. సో కాబట్టి ఆ సినిమా చూడండి, ముపాసా, మీ జంతువుల గురించి చాలా మంచి సినిమా, బాగా ఎంజాయ్ చేయొచ్చు మీరు. అండ్ మీ పిల్లలతో వెళ్తే వెరీ హ్యాపీ. వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది, వాళ్ళ ఆపర్చునిటీ పెరుగుతుంది, వాళ్ళ మార్కులు పెరుగుతాయి, వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి మీరు కూడా పిల్లల్లాగా ఫీల్ అయ్యి వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేయండి. రైట్. నెక్స్ట్, టేక్ 100% రెస్పాన్సిబిలిటీ యువర్ లైఫ్. మీ లైఫ్కి మీరు 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. దెర్ ఈజ్ ఓన్లీ వన్ పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవర్ అచీవ్మెంట్స్ అండ్ ఫెయిల్యూర్స్, అండ్ దట్స్ యూ. ఇప్పుడు మీరున్న స్థితికి
ఇప్పుడు మీరు చేసిన అచీవ్మెంట్కి ఎవరు కారణం అంటే మీరే. అలాగే మీరు ఫెయిల్ అయ్యారు అంటే ఇప్పటి వరకు దానికి కారణం కూడా మీరే. ఆ విషయం దీని మీద వేరే వాళ్ళ మీద నిందలేయడం మానేసి ఇప్పుడున్న స్థితికి నేనే కారణమని మీరు ఫీల్ అయితేనే ఈ ట్రైనింగ్ మీకు ఉపయోగపడుతుంది. అదర్వైజ్ ఏదో వచ్చామో వెళ్ళామో అన్నట్లు ఉంటుంది. కాబట్టి బీ సీరియస్ అబౌట్ దిస్ క్వశ్చన్. 100% రెస్పాన్సిబిలిటీ. అది కూడా 99 నేను తీసుకుంటాను, 1% వేరే వాళ్ళకి ఇస్తానంటే కుదరదు. మొత్తం లైఫ్ మీ చేతుల్లోనే పెట్టుకోవాలి. అంటే మీ ఫెయిల్యూర్స్కి మీ అచీవ్మెంట్స్కి బాధ్యతలు ఎవరు? నేనే అని ఎవరైతే అంగీకరిస్తారో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వాళ్ళు మాత్రమే మీ అని టైప్ చేయండి. ఇప్పుడు వచ్చిన సక్సెస్కి ఇప్పుడు వరకు వచ్చిన ఫెయిల్యూర్స్కి బాధ్యులు నేనే అని చెప్పంటే మీరు టైప్ చేయండి. ఎస్, ఒకసారి చెక్ చేద్దాం ఎవరెవరు రెస్పాండ్ అవుతారు ఇప్పుడు కూడా. ఎస్, బాధ్యత ఎవరు తీసుకుంటారో చూద్దాం. ఓకేనా? ఇప్పుడున్న స్థితికి నేనే రెస్పాన్సిబుల్ అని ఆన్సర్ చేసేవాళ్ళు మేక్ ఇట్ ఫాస్ట్, మీ అని టైప్ చేయండి. ఎంఐ, మీ అని టైప్ చేయండి. కమ్ ఫాస్ట్, ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వండి. సూపర్ సూపర్, చాలా మంది యాక్టివ్గా ఉన్నారు. గ్రేట్. సో 31 కాకుండా ఫస్ట్ కూడా మీరు ఇంత యాక్టివ్గా ఉన్నారంటే సూపర్ సూపర్. మీ అంటే ఎంఐ కాదు, ఎంఈ. ఓకే, ఎనీహౌ ఫీలింగ్స్ వస్తే చాలు. ఓకే, ఎంఈ అంటే మీ, నేను అని అర్థం. ఎక్సలెంట్, చాలా మంది ఎక్కువగా రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి నాకు కూడా హ్యాపీగా ఉంది. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై లైఫ్ అని నేను కూడా ఫీల్ అవుతున్నా. మీరందరూ చెప్పడం వల్ల నాకు కూడా ఎనర్జీ వస్తుంది. రైట్ ఫ్రెండ్స్, యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. సెకండ్ పాయింట్ ఏంటంటే బీ క్లియర్ వై యు ఆర్ హియర్. మీరు ఇక్కడున్న దానికి క్లియర్గా ఉండండి. ఎస్, 100% అని చెప్పని ఫీలింగ్తో పాటు క్లియర్ ఉండండి. వై యు ఆర్ హియర్ అండ్ వాట్ యు ఆర్, వాట్ డూ యు వాంట్. మీకేం కావాలి, ఎందుకున్నారు, ఎందుకు కావాలి. రైట్ యువర్ లైఫ్ పర్పస్, ఎందుకు పుట్టారు అని దేవుడు మిమ్మల్ని క్లియర్గా క్వశ్చన్ అడిగితే వై యు ఆర్ హియర్, వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ, మీ భవిష్యత్తు కోసం నువ్వు ఏం చేస్తున్నావు, ఎందుకు పుట్టావు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అని క్వశ్చన్ చేస్తే దానికి మన దగ్గర ఆన్సర్ ఉండాలి. ఎస్, ఆన్సర్ ఈరోజు ప్రిపేర్ చేద్దాం. సో కాబట్టి ఫ్రెండ్స్, నేనేమంటానంటే లైఫ్ వివిధ దశల్లో ఉంటుంది. ఆ దశలో అంటే మనం ఎలా చెప్తామంటే చిన్న పిల్లలు వాళ్ళు, సో టీనేజ్ వాళ్ళు అలా చెప్తాం కదా, అది వేరు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మీరు చూడండి, అర్థమవుతుంది. మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, మీ లైఫ్ ఏ స్టేజ్లో ఉన్నారు ప్రజెంట్ ఫైండ్ అవుట్ చేయండి. తర్వాత ఏ స్టేజ్కి వెళ్ళాలో కూడా డిసైడ్ చేసుకుందాం. ప్రజెంట్ ఎక్కడున్నారో కనుక్కోండి, తర్వాత ఎక్కడికి వెళ్ళాలో కూడా డిసైడ్ చేద్దాం. మీ నోట్బుక్లో మాత్రమే రాసుకోండి, చాట్ బాక్స్లో చెప్పకండి. ఓకే, సో స్టేజెస్ ఉంటాయి, ఒక్కొక్క స్టేజ్. ఫస్ట్ వచ్చి స్లేవరీ స్టేజ్ అని ఉంటుంది, అది లేదు మన దగ్గర. సో వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇవ్వట్లేదు. స్ట్రగ్లింగ్ స్టేజ్ అంటే పర్సు ఖాళీగా ఉండడం, ప్యాకెట్లో నోట్లు లేకపోవడం. సార్ రైట్, అర్థమైందా? స్ట్రగ్లింగ్ స్టేజ్ అంటే ఉండడానికి షెల్టర్ లేకపోవడం, జర్నీ చేయడానికి వెహికల్ లేకపోవడం, పర్సు ఖాళీగా ఉండడం. ఇలాంటి స్థితిలో ఉండే వాళ్ళని స్ట్రగలింగ్ స్టేజ్ అని పిలుస్తాం. సో ఆఫ్ కోర్స్ నాకు తెలిసి ఈరోజు అటెండ్ అయిన వాళ్ళు 99% ఎవరు లేరని నేను అనుకుంటున్నా. ఈ పిక్చర్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. తాగడానికి టీ దొరకట్లేదు, ఎస్ ఉండడానికి ప్లేస్ లేదు, ఒకవేళ ఉంటే ఇలా గుడిసెలా ఉండిపోతున్నారు. జర్నీ అంటే ఆటో జర్నీ చేస్తున్నారు, రెగ్యులర్గా వెహికల్ లేదు స్వతహాగా, పర్సులో డబ్బులు లేవు. దీన్ని స్ట్రగలింగ్ స్టేజ్ అంటారు. నెక్స్ట్ సర్వైవల్ స్టేజ్. నెక్స్ట్ సెకండ్ వచ్చి కోర్స్ మీరు నోట్ చేసుకోండి, ఫస్ట్ స్టేజ్లో ఉన్నారా, సెకండ్ స్టేజ్లో ఉన్నారా, థర్డ్ స్టేజ్లో ఉన్నారా, తర్వాత మనం డిస్కస్ చేద్దాం. లేటర్ ఆన్ 1-to-1 కావాలంటే కూడా మీతో నేను మాట్లాడతాను. స్ట్రగలింగ్ స్టేజ్, సర్వైవల్ స్టేజ్. సర్వైవల్ స్టేజ్ అంటే ఎలా ఉంటుందంటే స్మాల్ జాబ్ ఉంటుంది, లేదా రోజువారీ లేబర్గా కూడా వెళ్ళాల్సి ఉంటుంది. కోర్స్ స్విగ్గీ, జొమాటో. ఈ మధ్య నేను ఇంకో లీడర్ కర్ణాటకలో కలిసి ఒక చోట కార్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేస్తున్నాము. కార్లో కూర్చొని ఉన్నాము, ఏసీ వేసుకొని కూర్చోన్నాం. మాకు ఎదురుగా స్విగ్గీ, జొమాటో వాళ్ళు ఉంటారు కదా బాయ్స్,
సప్లై చేసేవాళ్ళు. వాళ్ళు కనపడ్డారు అనమాట. వాళ్ళ లైఫ్ స్టైల్ కొంతసేపు చూసాం, మేము అబ్జర్వ్ చేస్తూ అలానే ఉండిపోయాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ సొంత బండి పెట్టుకుని ట్రాన్స్పోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు, కానీ అదే టైంలో ఒక ఆపర్చునిటీ ఇస్తే తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళ మైండ్ ఎక్కడుంది? సర్వైవల్ లైఫ్లో ఉంది. ఈ రోజు గడిస్తే చాలు అన్నటువంటి ఆ కమిషన్ బేస్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. సో సో వాళ్ళు చూసిన తర్వాత కొద్దిగా బాధేసింది. రైట్, నో ఇష్యూ, మనం ఏం చేయలేం. సో లైక్ దట్ చిన్న చిన్న జాబ్ చేసి డైలీ వర్కర్స్ అని మనం అని పిలవచ్చు. రెంటెడ్ హౌస్లో ఉంటారు. అలాగే ఈఎంఐలో బైక్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది బట్ ఇంట్లో ఉండదు, లోన్లో ఉంటుంది. పిల్లలు అంత మంచి స్కూల్లో కాకుండా ఏదో ఒక స్కూల్లో అయితే చదువుతూ ఉంటారు. ఈ ఫీజులు పెండింగ్ ఉంటాయి. ఒకవేళ మంచి స్కూల్లో చదువుతున్నా ఫీజులు పెండింగ్లో ఉంటాయి, ఇన్ టైంలో కట్టలేకపోతూ ఉంటారు. దీన్నే సర్వైవల్ లైఫ్ అని పిలుస్తాం, సర్వైవల్ స్టేజ్ అని పిలుస్తాం. రైట్? అఫ్ కోర్స్ ఇక్కడ ఉంటే కూడా మీరు నోట్ చేసుకోండి, తప్పేం కాదు. మిమ్మల్ని మీరు ఎక్కువ ఊహించుకోవద్దండి, రియాలిటీలోకి వచ్చే ప్రయత్నం చేయండి. ఎక్కడికి వెళ్ళాలో తర్వాత మాట్లాడుకుందాం, ఎక్కడున్నామో కనుక్కుందాం ఫస్ట్. రైట్, నెక్స్ట్ సెక్యూరిటీ స్టేజ్. సెక్యూరిటీ స్టేజ్ అంటే సెక్యూరిటీ స్టేజ్ అంటే ఏదో ఒక బిజినెస్ ఉండడం, లేదా ఒక రకమైన మంచి జాబ్ ఉండడం, ఓన్ హౌస్ ఈఎంఐలో ఉండడం, సొంత ఇల్లు కలిగి ఉండడం, దట్ ఆఫ్ కోర్స్ ఈఎంఐ ఉన్నా పర్వాలేదు. ఇక్కడ ఏమంటే సెక్యూరిటీ స్టేజ్లో క్రెడిట్ కార్డ్స్ ఈజీగా వచ్చేస్తాయి, బ్యాంకు వాళ్ళు వెంటబడి ఇచ్చేస్తారు అనమాట. సో బైక్ నుంచి కారుకు వచ్చి ఉంటారు, ఆ కారు కూడా ఈఎంఐలో ఉంటుంది. ఎస్, దీన్నే సెక్యూరిటీ స్టేజ్ అని పిలుస్తారు. కొంచెం పర్వాలేదు, ఉండడానికి ఇల్లు ఉంది, తినడానికి ఫుడ్ ఉంది, రైట్, వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి. కూడు గూడు నీడ అంటారు కదా, కూడు గూడు నీడ అవన్నీ కూడా సఫిషియెంట్గా ఉన్నాయి. సో నో ఇష్యూ, ప్రాబ్లం అయితే లేదు. బట్ ఈఎంఐలు ప్రాబ్లం ఉంటుంది, పేమెంట్స్ సరిపోవు, శాలరీ స్లిప్లు సరిపోవు, ఇవన్నీ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. దీన్నే మనం ఏమంటాం? సెక్యూరిటీ స్టేజ్ అంటాం. పర్వాలేదు, నడిచిపోతూ ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడి నుంచి మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎక్కడున్నారో మీకు అర్థమైపోయింది ఇప్పటి వరకు. మ్యాక్సిమం నాకు తెలిసి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి వాళ్ళలో ఎక్కువగా సెకండ్ సర్వైవల్ స్టేజ్లో కొంతమంది ఎక్కువగా ఉంటారు, సెక్యూరిటీ జోన్లో కొంచెం తక్కువగానే ఉంటారు. రైట్, సెక్యూరిటీ స్టేజ్లో. తర్వాత మనం మాట్లాడుకోవాలి సాటిస్ఫాక్షన్ స్టేజ్. ఇది పైకి చెప్తారు కానీ సాటిస్ఫాక్షన్ స్టేజ్లో లేని వాళ్ళే ఈరోజు ఇక్కడికి ఇంకా ఏదైనా కొత్తగా తెలుసుకోవాలని వచ్చి ఉంటాం, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, నేను కూడా. సో కాబట్టి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ అవుదాం. ఫస్ట్ 3 ఎక్కడున్నామో మనకు అర్థం అవ్వాలి. 4 నుంచి ఎక్కడికి వెళ్ళాలో, అది ఎలా ఉంటుందో వెళ్తే దాని గురించి మాట్లాడదాం. సాటిస్ఫాక్షన్ స్టేజ్ అంటే ఏంటంటే, సో ఏమనుకుంటే ఏ పని ఏ టైంలో ఎక్కడికి, ఇప్పుడు సినిమాకి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవడం, గుడికి వెళ్ళాలనుకుంటే ఫ్యామిలీని తీసుకొని వెళ్ళడం, సో లేదా ఒక ఫారెన్ ట్రిప్ వెళ్ళిపోదాం, జనవరి 1 వచ్చింది కదా అనుకుంటే ఏ థాయిలాండ్కో, ఏ సింగపూర్కో, ఏ బ్యాంకాక్ వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు ఫ్యామిలీతో కలిసి. అలాంటి వెళ్ళగలిగేటట్లు ఉండాలి. అలాగే వెళ్ళిన చోట రికగ్నేషన్ కూడా దొరకాలి. మీరు ఏదైనా 10 మందిలోకి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు రికగ్నేషన్ కూడా దొరుకుతుంది. ఎస్, మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తున్నారు, మిమ్మల్ని గుర్తుపడుతున్నారు సమాజం. సో అంటే మీరు సాటిస్ఫాక్షన్ స్టేజ్లో ఉన్నారని అర్థం. సో ఎక్కడున్నా అఫ్ కోర్స్ మీరు 5 మంది, 10 మంది, 20 మందితో ఉన్నా మీకు రికగ్నిషన్ దొరుకుతూ ఉంటుంది. మీ లైఫ్కి మీరు 5 స్టార్ రేటింగ్ ఇచ్చుకుంటూ ఉంటే అది సాటిస్ఫాక్షన్ స్టేజ్. వావ్ అనే ఫీలింగ్ మీకు కలుగుతూ ఉంటే, నిద్ర లేచినప్పుడు హ్యాపీ మూమెంట్ వస్తే, హెల్త్ పరంగా వెల్త్ పరంగా అన్నిటి విధాలా మీరు హ్యాపీగా ఉంటే, దాన్నే వావ్ అనే లైఫ్ లీడ్ చేస్తూ ఉంటే అప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ లైఫ్ మీరు పొందుతున్నట్లు లెక్క. ఇంతకుముందు చెప్పుకున్నవి అన్నీ ఉన్నాయి, సో బెటర్గా ఉన్నాయి. ఒకవేళ లాక్డౌన్ మళ్ళీ వచ్చి ఏదైనా ఒక్కసారి సందర్భం వచ్చి ఒక 5 ఇయర్స్ కొత్తగా మీ బ్యాంక్ అకౌంట్లోకి మనీ ఏమీ రాకపోయినా లైఫ్ హ్యాపీగా నడుస్తుంది. అట్లీస్ట్ 5 ఇయర్స్ ఒక లైఫ్ చెప్పాలి, బట్ 5 ఇయర్స్కైనా సాటిస్ఫాక్షన్ ఉంది అనుకోండి, ఆ తర్వాత మేనేజ్ చేయొచ్చు. దాన్ని సాటిస్ఫాక్షన్ లైఫ్ అని పిలుస్తారు. ఒకవేళ ఆ లైఫ్ కోరుకుంటున్నారా లేదా ఆ లైఫ్లో ఉన్నారా? ఎస్. సో ఇక్కడ కారు కూడా ఉండాలి, ఈఎంఐలు ఉండకూడదు, ఈఎంఐ లేకుండా ఉండాలి.
నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం ఫిఫ్త్ స్టేజ్, సక్సెస్ స్టేజ్. సక్సెస్ స్టేజ్ అంటే ఏంటి అంటే, సో మీకోసం మీరు వెహికల్స్ వెయిట్ చేస్తూ ఉంటాయి. ఎలాంటివి? ఇక్కడ చూడండి, ఫెరారీ, బిఎండబ్ల్యూ, ఆడి, జాగ్వార్ ఇలాంటి కార్లు మీకు వెయిటింగ్ హాల్లో ఉంటాయి. ఎస్, పార్కింగ్లో ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా మీరు ఎయిర్పోర్ట్లో దిగితే వెయిట్ చేస్తూ ఉంటాయి. ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్ళాలంటే ఇద్దరు డ్రైవర్లు, ముగ్గురు డ్రైవర్లు రెడీగా ఉంటారు. సో ఒక మంచి విల్లా హౌస్ మీ దగ్గర ఉంటుంది, ఇంక్లూడింగ్ స్విమ్మింగ్ పూల్, ఎవ్రీథింగ్ ఫైన్. ఇంకా ఇవి లేదు, 100% సక్సెస్ అనమాట. సో ఇది లేదు అనక్కర్లేదు, బెల్ కొడితే అన్ని మీ దగ్గరికి రావాలి, సైడ్ చేస్తే మీ దగ్గరికి రావాలి. రెగ్యులర్గా మీరు జర్నీ చేసే వెహికల్స్ ఏవి? రెగ్యులర్గా మీరు జర్నీ చేసే వెహికల్స్ కనపడుతున్నాయి కదా. ఇలాంటి వెహికల్స్లో మీరు జర్నీ చేస్తూ ఉంటే మీరు ఆల్రెడీ సక్సెస్ స్టేజ్లో ఉన్నట్లు లెక్క. లేదా సక్సెస్ అంటే ఇది అని అర్థం చెప్తున్నా, ఈ స్టేజ్కి చేరుకోవాలని ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్, సిగ్నిఫికెన్సీ స్టేజ్. సిగ్నిఫికెన్సీ స్టేజ్ అంటే, సక్సెస్ స్టేజ్ అంటే అర్థం ఏంటంటే కొంచెం క్లారిటీ చెప్పాలి ఇక్కడ. లాక్డౌన్ అనేది కోర్స్ మీ లైఫ్ అంతా ఉంది అనుకోండి, ఇంకేమీ ఇన్పుట్ లేదు, కొత్తగా ఆదాయం రాలేదు, అయినా హ్యాపీగా లైఫ్ గడిచిపోతుంది, ఇంకా భయం లేదు, ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, నా పేరెంట్స్ మీద కానీ, నా పిల్లల మీద కానీ, మిగతా సమాజం మీద కానీ, గవర్నమెంట్ మీద కానీ. అలాంటి లైఫ్లోకి మీరు వచ్చేస్తే సక్సెస్ అయిపోయినట్లు లెక్క. రైట్, క్లియర్ కదా. నెక్స్ట్, సిగ్నిఫికెన్సీ, సిక్స్త్ స్టేజ్ మీన్స్, మీ తరం గురించి గతంలో మాట్లాడుకున్నాం కదా, మీ తరం హ్యాపీగా గడిచిపోతుందని. అలా కాదండి, తరతరాలకి, అంటే మీ నెక్స్ట్ జనరేషన్, ఆ తర్వాత జనరేషన్ వారికి కూడా సఫిషియెంట్గా మీ దగ్గర ఉంటే మీరు సిగ్నిఫికెన్సీ లైఫ్లో స్టేజ్లో ఉన్నట్లు లెక్క. లాట్ ఆఫ్ పీపుల్, అంటే ఎక్కువ మందిని, వేల మందిని, లక్షల మందిని మీరు ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. లైఫ్ అంటే ఇదిరా, ఇలా ఉండాలి, ఇతనిలాగా ఉండాలని సమాజం మిమ్మల్ని చూసి మోటివేట్ అవుతూ ఉంటుంది, ఇన్స్పైర్ అవుతూ ఉంటుంది, మీ వెహికల్ చూసి, మిమ్మల్ని చూసి, మీ లైఫ్ స్టైల్ని చూసి. బట్ మీకు తెలియాల్సింది ఏమంటే, నెక్స్ట్ 3 జనరేషన్స్ సేమ్ పొజిషన్లో ఉంటే మీరు సిగ్నిఫికెన్స్ లైఫ్లో ఉన్నట్లు లెక్క. అప్పుడు ఎలా ఉంటుంది లైఫ్ అంటే, మనిషి ఉన్నా లేకపోయినా, మనిషి ఉన్నా లేకపోయినా అక్కడక్కడ విగ్రహాలు చూస్తూ ఉంటాం మనం. కొంతమంది బ్రతికున్నప్పుడే విగ్రహాలు కడతారు, కొంతమందికి చనిపోయిన తర్వాత వాళ్ళు లేకపోయినా కూడా విగ్రహాలు కడతారు, రోజు దండలేస్తారు, ఇంట్లోనే విగ్రహం పెడతారు, వీధిలో విగ్రహం కాదు, ఇంట్లో కూడా పెడతారు. మంచి మంచి ఫోటోలు తయారు చేస్తారు, పెద్దగా ఫ్రేమ్ కడతారు, దానికి లైటింగ్స్ పెడతారు, రోజు అగరబత్తీలు వెలిగిస్తారు, రోజు పూలదండలు వేస్తారు. ఎప్పుడు? తరతరాలకి కావలసినంత మిగిల్చి వెళ్తారు. రైట్, అలాంటి ఫీలింగ్ మీకుంటే సిగ్నిఫికెన్సీ, ఆ లైఫ్ని మీరు లీడ్ చేయగలిగితే సిగ్నిఫికెన్సీ స్టేజ్ అని పిలుస్తాం. క్లియర్ కదా. లాస్ట్ అండ్ ఫైనల్, స్పిరిచువల్ స్టేజ్. మీ గురించి పూర్తిగా అర్థమైపోయింది, హ్యాపీగా మీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు, కేవలం మెడిటేషన్ చేయడానికి కూడా సమయం లేదని చెప్తూ ఉంటారు కదా. సో మీకు ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఇంతకుముందు చెప్పినవన్నీ సఫిషియెంట్గా, ఇంకా ఎవరి గురించి పట్టించుకోనక్కర్లేదు, ఒక్కరి గురించే పట్టించుకోవాలి, ఆ ఒక్కరు మీరే. మీతో మీరు ఇంతకుముందు టైం లేదు అన్న వాళ్ళు కూడా మిగతా వాటికి టైం లేకుండా మీతో మీరు ఏకమైపోయి, మీ గురించి మీరు థింక్ చేస్తూ, మీ మైండ్ గురించి మీరు ఆలోచిస్తూ, మీతో మీరు మాట్లాడుకుంటూ, మీతో మీరు శ్వాస తీసుకుంటూ స్పిరిచువల్గా లైఫ్ని లీడ్ చేసే విధానం మీన్స్, మొబైల్తో అవసరం లేకుండా, టెక్నాలజీతో అవసరం లేకుండా, మనుషులతో అవసరం లేకుండా జీవించడానికి మీరు ప్రిపేర్ అయిపోతారు. అన్ని అరేంజ్మెంట్స్ సఫిషియెంట్గా మీ చుట్టుపక్కల ఉండిపోతాయి అన్నమాట. దాన్ని మనం స్పిరిచువల్ లైఫ్ అంటారు. లైక్ స్వామి వివేకానంద, అసలు లాంటి వాళ్ళ గురించి మనం చెప్పుకోవాలి. అలాంటి స్టేజ్కి మీరు రీచ్ అయిపోయినప్పుడు స్పిరిచువల్ స్టేజ్ అని పిలుస్తాం. సో మనందరం అక్కడికి చేరుకోవాలి. బట్ అందులో వెళ్ళేటప్పుడు ఏవేవి దొరుకుతాయో అవన్నీ మనం మాట్లాడుకున్నాం. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసాం ఏంటి, టోటల్గా 7 స్టేజెస్ గురించి. మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తున్నా. స్ట్రగ్లింగ్ స్టేజ్, సర్వైవల్ స్టేజ్, సెక్యూరిటీ స్టేజ్, సాటిస్ఫాక్షన్ స్టేజ్, సక్సెస్ స్టేజ్, సిగ్నిఫికెన్సీ స్టేజ్, స్పిరిచువల్ స్టేజ్. 7 చెప్పాను.
ఇందులో మీరు ఎక్కడున్నారు ఫైనల్గా నోట్ చేసుకోండి. మీరు ఎక్కడున్నారు, వీటికి సీరియల్ నెంబర్ ఇచ్చుకోండి కావాలంటే. 1 2 3 4 5 6 7 అనుకోండి. ఇప్పుడు ఎక్కడున్నారు నోట్ చేసుకొని ఎక్కడికి వెళ్ళాలి. ఫ్రమ్ టు, ఎక్కడున్నారు ఎక్కడికి వెళ్ళాలి డిసైడ్ చేసుకోండి. లెటస్ విల్ డిస్కస్ ఎట్లా తీసుకెళ్ళాలనేది ఆ బాధ్యత బాగా అప్పగించండి. ఓకేనా? రైట్. సో నోట్ చేసేసుకోండి. తర్వాత అయినా కూడా మీరు కొంచెం దీర్ఘంగా ఆలోచించి కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా ఫిక్స్ చేసుకోండి ఎక్కడ ఉన్నారు ఎక్కడికి వెళ్ళాలి. రైట్ కదా? నెక్స్ట్ ఫైనల్గా ఈరోజు మనం అనుకున్న టాపిక్ వచ్చేద్దాం. వాట్ ఈస్ యువర్ స్మార్ట్ గోల్స్? మీ స్మార్ట్ గోల్స్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫోకస్ ఆన్ యువర్ గోల్స్. గోల్స్ మీద ఫోకస్ పెట్టండి. లైక్ ఈగల్, ఈగల్ లాగా గొరిపెట్టండి. ఎక్కడో ఆకాశంలో పైన ఉంటుంది, ఎక్కడో వాటర్ లోపల ఉన్నటువంటి దాని టార్గెట్ని టార్గెట్ చేసి అలా వచ్చి ఆ టార్గెట్ని పట్టుకొని అలా క్యాచ్ చేసుకొని వెళ్ళిపోతుంది అనమాట. ఎస్, అంత ఫోకస్ పెడుతుంది. కాబట్టి లైక్ దట్. అందుకనే ఈగల్ని మనం ఏమంటాం? పక్షుల్లో రాజు, లీడర్, కింగ్ అని పిలుస్తాం కదా. లైక్ దట్ మనుషుల్లో కూడా రాజులు ఉంటారు, కింగ్ ఉంటాడు. అంటే మీరు చూసిన కింగ్ కాదు, మీలో కూడా ఆ ఫోకస్ చేయగలిగే కింగ్ ఉంటాడు. ఆ కింగ్ని బయటకు తీసుకుంటాం. రైట్? ఓకేనా? సో ఫోకస్ ఆన్ యువర్ గోల్స్. మీ గోల్స్ మీద మీరు ఫోకస్ పెట్టినప్పుడు వాటిని డ్రీమ్స్ కింద కన్వర్ట్ చేస్తాము. కొంతమంది గోల్స్ కింద కన్వర్ట్ చేస్తారు. డ్రీమ్స్కి గోల్స్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇవి కావాలి అనుకోవడం డ్రీమ్, కలలు కనడం డ్రీమ్. బట్ ఈ టైం లోపల సాధిస్తాను అని టార్గెట్ పెట్టుకోవడం గోల్ అనమాట. సో మీ డ్రీమ్స్ కానీ గోల్స్ కానీ పెట్టుకొని, ఆ గోల్ అక్కడ ఉంది పైన రైట్ సైడ్ చూస్తే చేతిలో డ్రీమ్ ఉంది. అక్కడికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ అడ్డుపడుతున్నాయి. ఏమేమి అడ్డుపడుతున్నాయి చూడండి ఒకసారి. ప్రిన్సెస్, సమాజం. మనం డ్రీమ్ పెట్టుకొని ఆ డ్రీమ్ గురించి నలుగురికి చెప్పాలంటే భయం. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని ఫియర్ అనమాట. అది ఫస్ట్ అడ్డుపడేది సమాజం. రెండోది హేటర్స్, రిజెక్షన్స్, ఫ్రెండ్స్, నీకు అంత సీన్ లేదురా అనేవాళ్ళు, రిలేటివ్స్ రాడ్లు పట్టుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధం పట్టుకొని సిద్ధంగా ఉన్నారు మీ గోల్ వైపు మీరు వెళ్ళనీయకుండా కాపాడడానికి. అంటే మీరు గోల్ రీచ్ అయిపోతారనే భయం వాళ్ళలో ఎక్కువ ఉంటుంది మీకన్నా. సో ఆ భయం మీదయింది అనుకోండి, డేంజరస్, గోల్ రీచ్ కాలేము. సో ఇవన్నీ ఓవర్కమ్ అయ్యి వెళ్ళాలి. గిల్టీనెస్ ఉంటుంది, డౌట్ ఉంటుంది, బాస్ ఉంటాడు, ఫియర్ ఉంటుంది, ఫెయిల్ అవుతామని ఈ ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి. నేను ఛాలెంజెస్ చెప్పాను కదా, ఇవన్నీ ఛాలెంజెస్ నోట్ చేసుకోవచ్చు. సో ఒక్కోసారి కొంతమందికి కుటుంబ సభ్యులు కూడా అడ్డుపడతారు. ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్ రూపంలోనో స్పోర్ట్స్ రూపంలోనో కూడా అడ్డుపడే వాళ్ళు ఉంటారు. సో కాబట్టి వీటిని అన్నిటినీ ఓవర్కమ్ అవ్వాలి అంటే రైట్ గోల్స్ మీరు సెట్ చేసుకోవాలి. ఎలా సెట్ చేసుకోవాలి ఆ విషయం కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో కాబట్టి ఫ్రెండ్స్, ఎక్కువ మంది గోల్స్ సెట్ చేసుకోకపోవడానికి రీజన్ ఏంటి అనేది ఒక్కసారి 6 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గోల్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ పాయింట్ మాట్లాడదాం. ఏ గోల్ మస్ట్ బి యాజ్ బిగ్ యాజ్ పాసిబుల్. వీలైనంత పెద్దగా ఉండాలి గోల్ అనేది. రైట్? మస్ట్ బి రిటర్న్. ఏ గోల్ మస్ట్ బి రిటర్న్, రాత మూలకంగా ఉండాలి. వీలైతే గోల్ చార్ట్ ప్రిపేర్ చేసుకో. ఆ గోల్ చార్ట్ మస్ట్ బి ప్రిపేర్డ్, చార్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. రైట్? ద గోల్ చార్ట్ మస్ట్ బి సీన్ ఆఫన్, రెగ్యులర్గా కనిపించే ప్లేస్లో అతికించాలి. ఏ గోల్ మస్ట్ బి సర్ప్రైజ్ టు అదర్స్. ఇంతకుముందు చూసాం కదా, వాళ్ళందరికీ సర్ప్రైజ్ ఇచ్చే విధంగా ఉండాలి మీ గోల్. నెక్స్ట్, ఏ గోల్ మస్ట్ బి విజువలైజ్డ్. దీన్నే ఎన్విజన్ అంటారు, భవిష్యత్తుని దర్శించడం. ఎస్, సినిమాలో విజువలైజ్ చేస్తారు కదా, అఫ్ కోర్స్. హీరో గురించి హీరోయిన్ విజువలైజ్ చేస్తుంది, హీరోయిన్ గురించి హీరో విజువలైజ్ చేస్తాడు. కొన్ని సందర్భాల్లో కామెడీ యాక్టర్లు వచ్చి విజువలైజ్ చేస్తారు, కొన్ని సందర్భాల్లో వాళ్ళ పేరెంట్స్ విజువలైజ్ చేస్తారు మా పిల్లలు ఇలా ఉంటారని. ఆఫ్ కోర్స్ లైక్ దట్ మీరు కూడా విజువలైజ్ చేసేటట్లు ఉండాలి. దానికోసమే మనం విజన్ బోర్డు తయారు చేసుకోవాలి. విజన్ బోర్డు తయారు చేసుకోవాలి. ఎలా తయారు చేసుకోవాలి అనే టాపిక్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. విజన్ బోర్డ్.
అంటే మీ భవిష్యత్ ఎలా ఉండాలి అనేది ఒక బోర్డు రూపంలో తయారు చేసుకోవాలి. ఎందుకు విజన్ బోర్డు తయారు చేసుకోవాలి, ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్ ఏంటి అనే పాయింట్ కన్నా మనం డిస్కస్ చేస్తే, ఉదాహరణకి మీరు యూ కెన్ డ్రైవ్ వితౌట్ సీయింగ్ ద రోడ్. రోడ్డు చూడకుండా మనం డ్రైవ్ చేయగలమా? రోడ్డు చూడకుండా మనం డ్రైవ్ చేయగలమా అంటే 100% నో అని చెప్తాం, చేయలేం. కాబట్టి విజన్ అన్న విజన్ అన్న భవిష్యత్తుని దర్శించాలి, ముందు చూడాలి, తర్వాత మూవ్ అవ్వాలి కదా. మనం ఫస్ట్ ఏం చేస్తాం, నైట్ అనుకోండి, చీకటిగా ఉందుకోండి, లైట్లు వేసి రోడ్లకి ఎంతవరకు కనపడుతుందో అక్కడి వరకు వెళ్ళగలం. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా కనపడుతుంది. అలా మనము ముందు రోడ్ చూసి తర్వాత డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాం. కాబట్టి విజన్ బోర్డే మీకు లేదనుకోండి, ఆ విజన్ మీకు కనపడలేదనుకోండి, మీ భవిష్యత్తు మీకు కనపడలేదనుకోండి, సో ఎలా ముందుకు వెళ్తారు? ధైర్యంగా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళలేము. ఒకసారి మనం డ్రైవ్ చేసేటప్పుడు మంచు వచ్చేస్తుంది. చీకటి మంచు రెండు ఒక్కసారిగా ఉన్నాయంటే అప్పుడప్పుడు యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, చూస్తూ ఉంటాం, న్యూస్ చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా అంతే, మీరు విజన్ బోర్డు కన్నా ప్రిపేర్ చేసుకోకుండా డ్రైవ్ చేశారనుకోండి, యాక్సిడెంట్లు అవుతాయి. లైఫ్లో యాక్సిడెంట్లు నేను చెప్పాను, అన్ఎక్స్పెక్టెడ్ ఛాలెంజెస్ వచ్చేస్తాయి. అందుకోసం విజన్ బోర్డు కన్నా ప్రిపేర్ చేశారంటే మీకు కొంత క్లారిటీ, రూట్ క్లియర్ చేసుకుంటూ వెళ్తారు మీ భవిష్యత్తు కోసం. సో కాబట్టి రెగ్యులర్గా వెన్ యూ ఆర్ సీయింగ్ రోడ్ క్లియర్లీ యూ కెన్ ఈజీలీ డ్రైవ్ యువర్ వెహికల్, రైట్. ఫుట్ బ్రేక్స్, ఎక్కడ బ్రేక్ వేయాలి, ఎక్కడ గేర్స్ చేంజ్ చేయాలి, ఎక్సలేటర్ ఎక్కడ రైట్ చేయాలి, రోడ్ కండిషన్ బట్టి మీరు వెళ్తారు కదా. లైక్ దట్ ఇక్కడ కూడా మీ విజన్ బోర్డు కన్నా ప్రిపేర్ చేసుకోగలిగితే, సో మీకు ఈ 6 monthsలో ఏం జరగవచ్చు, ఎస్ 1 yearలో ఏం కావాలి, 3 yearsలో ఏం కావాలి, 5 yearsలో ఏం కావాలి, అది మీరు క్లియర్గా తయారు చేసుకున్నారనుకోండి, చాలా హ్యాపీగా మీరు ముందుకెళ్తారు. ద పర్పస్ ఆఫ్ యువర్ విజన్ బోర్డ్ ఈజ్ టు బ్రింగ్ ఎవ్రీథింగ్ ఆన్ ఇట్ టు లైఫ్. మీ లైఫ్లో మీకు ఏం కావాలో అవన్నీ తీసుకురండి. తీసుకురండి అంటే ముందే తెచ్చేయండి అని చెప్పట్లేదు, బొమ్మల రూపంలో తీసుకురండి. అట్లీస్ట్ మీ పిల్లలకు తెలుసు విజన్ బోర్డ్ ప్రిపేర్ చేయడం ఎట్లా అని, వాళ్ళతో కూర్చోండి, మీకు అర్థమవుతుంది. హౌ టు బిల్డ్ ఏ విజన్ బోర్డ్ టు చేంజ్ యువర్ లైఫ్ ఇన్ 2025. 2025లో మీ లైఫ్ చేంజ్ అవ్వడానికి ఎలా విజన్ బోర్డు తయారు చేయాలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింక్ ఏం కావాలో అబౌట్ యువర్ గోల్స్ ఆర్ ఇన్ ద ఫాలోయింగ్ రిలేషన్షిప్స్. మీ గోల్స్ రిలేషన్షిప్లో ఎలా ఉండాలి, కెరీర్ అండ్ ఫైనాన్స్, ఇందులో మీ గోల్ ఎలా ఉండాలి, హోమ్ అండ్ ట్రావెల్, ఇంట్లో ఎలా ఉండాలి, ఇంట్లో వాళ్ళ కోసము, ఇంటి కోసము ట్రావెల్ జర్నీ ఎలా ఉండాలి, పర్సనల్ గ్రోత్ ఇంక్లూడింగ్ స్పిరిచువాలిటీ, సోషల్ లైఫ్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, వెల్త్, వీటన్నిటి గురించి మీరు డిఫరెంట్ గోల్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. బట్ కామన్ గోల్స్ కూడా పెట్టుకోవచ్చు, అవన్నీ కూడా సాధించేటట్లు. సో అర్థమైంది కదా, రిలేషన్షిప్కి సంబంధించి గోల్ పెట్టుకోవాలి. కోర్స్ ఇప్పుడు బ్యాచిలర్స్ ఉంటారు, వాళ్ళకి మ్యారేజ్ అనేది గోల్, 2025 ఎండింగ్కి మ్యారేజ్ చేసుకోవాలనుకోవచ్చు, లేదా 3 yearsకి మ్యారేజ్ ఉండొచ్చు, లేదా 5 years 2030కి మ్యారేజ్ ఉండొచ్చు. అలాగే కెరియర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉండాలి, ఇల్లు ఎప్పుడు కట్టాలి, ఎప్పుడిప్పుడు ఎన్ని దేశాల్లో తిరగాలి మనం, ఈ నెక్స్ట్ 5 yearsలో ఎన్ని దేశాలు తిరగాలి, నెక్స్ట్ 1 yearలో ఎక్కడెక్కడ ట్రావెల్ చేయాలి, లోకల్గా అయినా అట్లీస్ట్, రైట్. నెక్స్ట్ పర్సనల్ గ్రోత్ ఎలా ఉండాలి అంటే పర్సనల్గా ఏం నేర్చుకుందాం అనుకుంటున్నాం, ఎడ్యుకేషన్ గోల్స్, సోషల్ గోల్స్, స్పిరిచువాలిటీ, ఎంత టైం మీతో మీరు స్పెండ్ చేస్తారు, ఎంత టైం మీ గురువుతో మీరు స్పెండ్ చేస్తారు, ఎస్ మెంటర్తో ఎంత టైం ఇస్తారు, మీ మెంటర్కి కాదు మీకు మెంటర్తో ఉంటే, సో మీ లైఫ్ గురించి మీకు అర్థమవుతుంది. లైక్ దిస్, ఇలాంటి ప్రోగ్రామ్స్. ద పర్పస్ ఆఫ్ యువర్ విజన్ బోర్డ్ ఈస్ టు బ్రింగ్ ఎవ్రీథింగ్ ఆన్ ఇట్ టు లైఫ్. ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. ఎస్, ఫస్ట్ పాయింట్ వచ్చి చూస్ యువర్ ఫోకస్ ఏరియా. మీ ఏరియా అంటే ఎగ్జాంపుల్కి కెరియర్, హెల్త్, రిలేషన్షిప్, పర్సనల్ గ్రోత్, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేశాం కదా, రైట్. నెక్స్ట్, సెట్ స్పెసిఫిక్ టార్గెట్స్, పర్టికులర్గా ఏది ఎప్పుడు సాధించాలి. కెరియర్, డిఫైన్ సక్సెస్ క్రైటీరియా ఫర్ ఈచ్ ఫోకస్ ఏరియా. కెరియర్ అనుకోండి, గెట్ ఏ న్యూ పొజిషన్ విత్ 20% శాలరీ హైక్.
అంటే మీకు ఇప్పుడు వస్తున్న ఇన్కమ్ని ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 20% గ్రోత్ని పెంచుకోగలమా లేదా, దానికోసం గోల్ సెట్ చేసుకోవడం. మీ యొక్క స్థితిని బట్టి కొంతమంది 30%, కొంతమంది 40%, కొంతమంది 50%, మినిమం అట్లీస్ట్ 20% అన్న ఇంప్రూవ్ చేసుకోగలిగేటట్లు మీరు గోల్ సెట్ చేసుకోవాలి 1 ఇయర్లో. హెల్త్ గోల్స్. హెల్త్ గోల్స్ అంటే వెయిట్ తగ్గాలా, పెరగాల, మెయింటైన్ చేయాలా. సో ఇంకా ఏమైనా హెల్త్ ఛాలెంజెస్ ఉన్నాయా, అందులో నుంచి ఎలా బయటపడాలి, దానికి కూడా గోల్స్ పెట్టుకోవాలి, టార్గెట్ టైం పెట్టుకోవాలి. రిలేషన్షిప్స్. ఇప్పుడున్న లైఫ్ని ఇంకా బెటర్గా గడపాలంటే ఫ్యామిలీతో ఎంత టైం ఇవ్వాలి, ఆ రిలేషన్షిప్ బెటర్మెంట్ అవ్వాలంటే. పర్సనల్ డెవలప్మెంట్, రీడ్ బుక్స్. సంవత్సరానికి 12 బుక్కులు చదవమంటున్నాడు. అట్లీస్ట్ 12 బుక్కులు, నెలకి ఒక బుక్. రోజుకి 4 to 10 పేజెస్ కన్నా చదివితే నెలకు ఒక బుక్ అయిపోతే సంవత్సరానికి 12 బుక్కులు చదివాం అనుకోండి, సూపర్, మీరే ఒక ట్రైనర్ అవ్వచ్చు. ద మోర్ స్పెసిఫిక్ యువర్ గోల్స్, ద ఈజియర్ ద ఆర్ ద విజువలైజ్. ఇవన్నీ పెట్టుకొని వాటిని విజువలైజ్ చేయాలి. కలెక్ట్ ఇన్స్పైరింగ్ ఇమేజెస్ అండ్ కొటేషన్స్. మిమ్మల్ని ఏ కార్ అయితే ఇన్స్పైర్ చేస్తుందో, ఏ కార్ అయితే కొనాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ కలెక్ట్ చేయండి. బైక్ ఇమేజ్ కలెక్ట్ చేయండి. ఫారెన్ ట్రిప్ వెళ్ళాలా, కంట్రీ యొక్క ఇమేజెస్ కలెక్ట్ చేయండి. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేటువంటి బొమ్మలు ఎక్కడ దొరికినా మిస్ అయ్యొద్దు, వాటిని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకోవడానికి. రైట్. విజన్ బోర్డులో అవి అతికించడానికి. అలాగే మంచి మంచి కొటేషన్స్ కూడా. నేను బిగినింగ్లో కొటేషన్ తెచ్చిపెట్టుకున్నా. స్టార్టింగ్లో నా కెరీర్ స్టార్ట్ అవడం ఆ కొటేషన్ ఇప్పుడు గుర్తొస్తుంది, చెప్పమంటారా? సక్సెస్ డస్ నాట్ కమ్స్ టు యూ, యూ గో టు ఇట్. విజయం ఎప్పుడు నీ దగ్గరికి రాదు, నువ్వే విజయం దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు. సో తర్వాత విజయాన్ని వెతుక్కుంటూ వచ్చాను అనమాట. లైక్ దట్. అలా మీరు మంచి మీ ఇన్స్పైర్ చేసేటువంటి కొటేషన్స్ కలెక్ట్ చేసుకోండి. ఫైండ్ విజువల్స్ దట్ ఆర్ రిలవెంట్ టు యువర్ గోల్స్. అవన్నీ కూడా మీ గోల్స్కి దగ్గరగా ఉండేటివే మీరు కలెక్ట్ చేయాలి. ప్రింట్ తీసుకోండి, కొన్ని మ్యాగజైన్స్లో నుంచి కలెక్ట్ చేయండి, ఇంటర్నెట్ నుంచి కలెక్ట్ చేయండి. మోటివేటింగ్ కొటేషన్స్ ఈచ్ ఫోకస్ ఏరియా, అవి కూడా కలెక్ట్ చేసుకోండి. యాడ్ పర్సనల్ ఇమేజెస్, వాటికి ఎస్ ఆఫ్ కోర్స్ కార్ తెచ్చారు, దానికి మీ మీ కార్ లాగా ఫీల్ అవుతూ పక్కన మీ ఫోటో ఉంటే ఇంకా బాగుంటుంది. సచ్ యాజ్ యువర్ ఫ్యాంటసీ, హాలిడే డెస్టినేషన్, యువర్ ఫ్యామిలీ, చూస్ బ్రైట్ జాయ్ఫుల్ కలర్స్. రైట్. ఇవన్నీ వాటికి మంచి కలర్స్ యాడ్ చేయండి. ఫ్యామిలీ మెంబర్స్ని కూడా యాడ్ చేయండి. ఎస్ మీది అని ఫీల్ అవుతూ మీరు కన్నా ఇమేజెస్ని, కొటేషన్స్ని తెచ్చి కలెక్ట్ చేసి క్రియేట్ ఏ లేఅవుట్, ఒక లేఅవుట్ క్రియేట్ చేయండి. ఒక విజన్ బోర్డు తెచ్చుకొని అందులో క్రియేట్ చేయండి. యూజ్ స్ట్రాంగ్ బోర్డు, ఒక మంచి బోర్డు తెచ్చుకోండి. ఆ ఏ మెటీరియల్తో తయారు చేస్తారు అనేది మీ యొక్క అవసరాన్ని బట్టి, మీ స్థాయిని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. సపరేట్ ఇంటూ పీసెస్ ఆఫ్ ఈచ్ ఫోకస్ ఏరియా, ఒక్కొక్క ఏరియాని ఫోకస్ సపరేట్గా పెట్టడానికి ప్లాన్ చేయండి. అరేంజ్ ఇమేజెస్ అండ్ కొటేషన్స్ క్రియేటివ్లీ, మీ తెలివితేటలు అన్నిటిని వాడండి. యాడింగ్ లేబుల్స్ యాజ్ సూటబుల్, దానికి మంచి మంచి లేబుల్స్ కూడా యాడ్ చేయండి. పిల్లల్ని పెట్టుకొని చేస్తే సూపర్ మజా వస్తుంది. ఫస్ట్ వాళ్ళకి ఇవ్వండి టాస్క్, వాళ్ళు చేస్తారో వాళ్ళని కాపీ కొట్టేయండి. ఇది కరెక్ట్ అనమాట, నిజంగా చెప్తున్నా. మీ పిల్లల కన్నా 7 years 10 years అబౌవ్ ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే కోర్స్ బిఫోర్ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు, బట్ 10 years అబౌవ్ ఉంటే కొంచెం క్లారిటీగా సెట్ చేయగలరు. సో అలాంటి ఏజ్లో మీ పిల్లలు ఉంటే వాళ్ళకి మీరు టాస్క్ ఇవ్వండి, వాళ్ళు బాగా చేస్తారు. ఎస్, అండ్ సేమ్ టైం వాళ్ళకు గోల్ సెట్ చేసినట్లు అవుతుంది. వాళ్ళని కాపీ కొట్టేసి మీ రేంజ్లో మీరు గోల్ పెట్టుకున్నారనుకోండి, ఇంకొంచెం సులభంగా ఉంటుంది. రైట్. ఏ సింపుల్ అరేంజ్మెంట్స్ కీప్స్ యువర్ గోల్స్ ఆర్గనైజ్డ్ అండ్ ట్రాకబుల్. ఒక ఆర్గనైజింగ్ పద్ధతిలో ఉండాలి. అవి మిమ్మల్ని లవ్ చేస్తే లవ్ చేసేటట్లు, అవి ఇష్టపడేటట్లు మీరు వాటిని ఇష్టపడాలి. రెగ్యులర్గా చాలా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేయాలి. ఎస్, అలా మీరు ముందుకెళ్తే ఈజీ అయిపోతుంది. వెన్ యు ఆర్ విజువలైజ్ యువర్ పవర్ఫుల్ ఫ్రీక్వెన్సీ అవుట్ ఇన్ ఇట్ యూనివర్స్లోకి వెళ్ళి మీరు వాటిని విజువలైజ్ చేశారంటే మీకు హ్యాపీ ఫీలింగ్ వస్తుంది, ఎమోషన్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది, ఫీల్ అవుతారు. అప్పుడు మీకు ఆనందం కలగాలి. ఎస్, దాన్నే ఎన్విజన్ అంటారు అనమాట. డిస్ప్లే ఇంటూ వేర్
యూ విల్ సీ ఇట్. ఎక్కడైతే మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారో అక్కడ డిస్ప్లే చేయండి. విజిబిలిటీ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ స్టేయింగ్ మోటివేటెడ్. మిమ్మల్ని అవి మోటివేట్ చేయడానికి ఏదైతే విజన్ బోర్డ్ తయారు చేశారో మీరు రెగ్యులర్గా చూసేటువంటి ప్రాంతాలలో ఎక్కువ టైం మీరు ఎక్కడ స్పెండ్ చేస్తూ ఉంటారో ఆ ఏరియాలో. అఫ్ కోర్స్ మీరు బాగా టీవీ చూసే అలవాటు ఉందంటే టీవీ కన్నా పైన ఉండాలి. రెగ్యులర్గా మీరు ఫోకస్ మరి ఇట్లా ఎత్తి చూసేటట్లు ఉండకూడదు, ఇలా డౌన్ అయ్యేటట్లు ఉండకూడదు, ఇలా సైడ్ చూసేటట్లు ఉండకూడదు. ఫోకస్ మీరు చూడకపోయినా కనిపించాలి. అఫ్ కోర్స్ మీరు సూపర్ మార్కెట్కి కానీ మాల్కి కానీ వెళ్ళారనుకోండి, మీ విజన్ బోర్డు వాళ్ళు పెట్టింటారు అక్కడ. అర్థమైందా? ఒక పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళారనుకోండి, మనకేం అవసరమో వాళ్ళు డిస్ప్లే పెట్టింటారు మనకి ఎదురుగా పోతానే డైరెక్ట్గా కనిపించేటట్లు. దీనికి చాలా కంపెనీస్ పోటీ పడుతుంటాయి, మేము ఇక్కడ పెట్టుకుంటాం, మేము ఇక్కడ పెట్టుకుంటామని. సూపర్ మార్కెట్లో మీరు ఏ సైడ్ చూడాలి చూస్తారు రెగ్యులర్గా అనేది కూడా వాళ్ళకి తెలుసు. దాని ద్వారా వాళ్ళ సేల్స్ పెరుగుతుందండి, ఆ కంపెనీల సేల్స్ పెరుగుతుంది. అది మనకు కావాలి అనుకుంటాం, రైట్ టైం తెచ్చేసుకుంటాం. సో వాళ్ళకి గోల్ ఏంటి? సో ఆ ప్రోడక్ట్ మూవ్ చేయడం. లైక్ దట్ మీకు ఏది కావాలనుకుంటారో అది మీ ఇంట్లో మీరు పెట్టుకుంటే అవసరమైందే కొంటారు, అవసరమైందే మీకు దొరుకుతుంది. అలా లేదనుకోండి, వాళ్ళ గోల్కి మీరు ఎట్లా పనిచేస్తారు అని బిగినింగ్లో చెప్పుకున్నాం కదా. మనకంటూ గోల్ లేకపోతే సూపర్ మార్కెట్ వాళ్ళు, షాపింగ్ మాల్ వాళ్ళు, ఆ టీవీ వాళ్ళు, యాడ్స్ వాళ్ళు వాళ్ళ గోల్ కోసం మిమ్మల్ని వాడేసుకుంటారు. మీకంటూ గోల్ ఉండి మీరు రెగ్యులర్గా ఏ పిక్చర్ చూస్తూ ఉంటే అదే మీ లైఫ్, అదే మీ భవిష్యత్తు. అలా కాకుండా టీవీలో యాడ్స్ ఎక్కువ చూసామంటే అదే మన లైఫ్ అయిపోద్ది. అంటే మీ గోల్ కోసం మీరు పనిచేసినట్లు కాదు, ఆ టీవీలో యాడ్ ఇచ్చిన కంపెనీ కోసం మీరు పనిచేసినట్లు అయిపోద్ది. అర్థమైంది కదా? మీకంటూ పర్టికులర్గా ఒక కారు లేదు అనుకోండి, యాడ్ వచ్చిన కారు కొనేస్తారు. అది అవసరం ఉన్నా లేకపోయినా కొనేస్తాం. అర్థమైంది కదా? సో మీకంటూ ఈ ఫుడ్ తినాలి అని గోల్ లేదనుకోండి, యాడ్స్లో వచ్చిన జంక్ ఫుడ్ తినేస్తాం. అందుకోసం దయచేసి నేను చాలా క్లియర్గా చెప్తున్నా, మీరు రెగ్యులర్గా ఏ వస్తువులను ఎక్కువగా చూస్తూ ఉంటారో, ఈ వేటిని ఎక్కువగా ఫీల్ అవుతారో, ఈ వేటిని ఎక్కువగా విజువలైజ్ చేస్తారో అవే మీ భవిష్యత్తు. సో ఈ ఒలింపిక్స్లో కానీ గేమ్స్లో కానీ పార్టిసిపేట్ చేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయరు, ముందు విజువలైజ్ చేసుకుంటారు. వాళ్ళ భవిష్యత్తు ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందని ఊహించుకుంటారు. ఇలా ఫైట్ చేస్తారని చెప్పి అనుకుంటారు. అప్పుడు వాళ్ళు ప్రాక్టికల్గా అక్కడ వెళ్ళి అలా చేసి సక్సెస్ కొడతారు అనమాట. రిఫ్లెక్ట్, రిఫ్రెష్ క్వార్టర్లీ. కీప్ యువర్ విజన్ బోర్డ్ అలైవ్ బై అప్డేటింగ్. విజన్ బోర్డు పెట్టేసిన తర్వాత అది బతికుందని ఫీల్ అవ్వండి. ఒక ప్లాంట్ పెడతారు, ఒక చెట్టు పెడతారు, దానికి ఎప్పుడు ఏం చేస్తాము? వాటర్ పోస్తాం, ఎరువేస్తాం. లైక్ దట్ దీన్ని ఎప్పుడు నీట్గా అప్డేటెడ్గా పెట్టుకోండి. నీట్గా ఒకవేళ పిక్చర్స్ ఓల్డ్ అయిపోయినాయి అనుకోండి, అప్డేట్ చేయండి. అదే పిక్చర్ ఉండాలి, బట్ లేటెస్ట్ ఉండాలి. కలర్స్ డల్గా అయిపోయినాయి అనుకోండి, కలర్స్ యాడ్ చేయండి. ఇది రెగ్యులర్గా 3 నెలలకు ఒకసారి మీరు చెక్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి. మళ్ళీ 3 నెలలకు ఒకసారి గోల్ మార్చకూడదు. రెగ్యులర్గా గోల్ మారిస్తే డిసప్పాయింట్ అవుతారు. ఆ గోల్ని బెటర్మెంట్ చేయండి, దానికి కలర్స్ యాడ్ చేయండి, పిక్చర్స్ అవసరమైతే చేంజ్ చేయండి. ఎస్, ఎవరి ఇయర్ కావాలంటే కొన్ని రిమూవ్ చేసేసి కొన్ని యాడ్ చేసుకోవచ్చు మీరు. రిఫ్లెక్ట్ ఆన్ ప్రోగ్రెస్, వాట్ వర్క్. కొన్ని అయిపోయింటాయి, కంప్లీట్ చేసేసి ఉంటాం, రియాలిటీలోకి వచ్చేసి ఉంటారు. ఆ ప్లేస్లో కొత్త పెట్టండి. నెససరీ ఏముంది, మీకు సడన్గా కొన్ని నెససరీ అవ్వచ్చు, అవి కూడా యాడ్ చేయండి. యూజ్ ఇట్ యాజ్ ఎ టూల్ ఫర్ గ్రోత్ అండ్ నైస్ డైరెక్షన్. రైట్? మంచి టూల్స్ని వాడండి. సో మీకు గూగుల్లో దొరుకుతుందండి, అమెజాన్లో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది గోల్ చార్ట్. సో గూగుల్ని అడిగినా దొరుకుతుంది, చాట్ జీపీటీని అడిగితే కూడా ఇస్తుంది. మీ ప్రొఫైల్ ఇస్తే మీకు గోల్ చార్ట్ ప్రిపేర్ చేసి ఇస్తుంది. సో ఏఐ టెక్నాలజీని కూడా అడగొచ్చు, దాంట్లో నుంచి మీరు తయారు చేసుకోవచ్చు. నేను కూడా చాలా వరకు ఈ ప్రజెంటేషన్ అక్కడి నుంచి నేను కలెక్ట్ చేశాను. సో యువర్ విజన్ బోర్డ్ షుడ్ ఫోకస్ ఆన్ హౌ యూ వాంట్ టు ఫీల్. మీరు ఏదైతే మంచిగా ఫీల్ అవుతారో దాన్ని తయారు చేయండి. ఇప్పటి వరకు విజన్ బోర్డు గురించి మనం ఏమేమి మాట్లాడుకున్నాం ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. 2025 గురించి చూస్ యువర్ ఫోకస్ ఏరియా. మీ ఫోకస్ ఏరియా రెగ్యులర్గా మీరు చూసే ఏరియా ఏదంటే స్పెసిఫిక్ టార్గెట్స్ పెట్టుకోండి. కలెక్ట్ ఇన్స్పైరింగ్ ఇమేజెస్ అండ్ కొటేషన్స్. క్రియేట్ ఎ లేఅవుట్.
డిస్ప్లే ఇట్ వేర్ యూ విల్ సీ ఇట్. ఎక్కడైతే మీరు చూస్తారో అక్కడే డిస్ప్లే చేయండి. రిఫ్లెక్ట్ అండ్ రీఫ్రెష్ క్వార్టర్లీ. ఇప్పుడు రెగ్యులర్గా రిఫ్రెష్ చేస్తూ ఉండండి. రైట్, సింపుల్ స్టెప్స్. లాస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం. 6 స్టెప్స్లో టు మేక్ ఎ విజన్ బోర్డ్. ఇంకొంచెం క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు చెప్పుకున్నవే మళ్ళీ కొంచెం క్లారిటీగా మాట్లాడుకుందాం. క్రియేట్ ఏ లిస్ట్ ఆఫ్ గోల్స్ యూ వుడ్ లైక్ టు అచీవ్. మీరు ఇష్టపడేటివి, మీరు అచీవ్ చేయాల్సినవి తయారు చేయాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఫైండ్ పిక్చర్స్ దట్ రిఫ్రెష్మెంట్ యువర్ గోల్స్ ఇన్స్పైర్ యూ. ఆ పిక్చర్స్ అన్ని కలెక్ట్ చేయండి. థర్డ్ పాయింట్, అటాచ్ ఆల్ దీస్ ఇమేజెస్ ఇన్ ఎ వాల్. చూడండి కలర్ఫుల్గా. అండ్ యాడ్ యువర్ హ్యాపీనెస్ట్ పిక్చర్. మీకు ఆనందంగా ఉండేటువంటి మీ గురించి మంచి పిక్చర్ ఏదైతే ఉందో అది అక్కడ యాడ్ చేయండి. ఫోర్త్ పాయింట్, కీప్ ఇట్ నీట్ అండ్ క్లియర్. అర్థమైపోయింది మీకు, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. యాడ్ మోటివేషనల్ వర్డ్స్, అఫర్మేషన్స్, ఇన్స్పైరింగ్ కొటేషన్స్, పాజిటివ్ వర్డ్స్. రెగ్యులర్గా మీరు చేసే అఫర్మేషన్స్ కానీ, ఇన్స్పైరింగ్ కొటేషన్స్ కానీ, పాజిటివ్ వర్డ్స్ కానీ యాడ్ చేయండి. ఎగ్జాంపుల్కి నేను ఒకప్పుడు చేసుకున్నవి చెప్తున్నా, మీకు చూపిస్తున్నాను. ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను. మీకు హ్యాపీ మూమెంట్ ఎప్పుడు వస్తుందో అలాంటివి తయారు చేసుకోవాలి. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ ఒక పిక్చర్ కార్నర్లో ఉంది. లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద సమూహం, ఒక 40 ఎకరాలు ఉన్నటువంటి పొలంలో నేను ఒక విల్లా కొనుక్కోవాలి, ప్లస్ మధ్యలో నా విల్లా ఉండాలి అనుకున్నాను. ఇది ఎప్పుడు గోల్ అంటే 5 years బ్యాక్. ఇప్పుడు రియాలిటీకి వస్తే సో ఇప్పుడు 60 ఎకరాల్లో కొనుక్కునే అవకాశం వచ్చింది. 60 ఎకరాల్లో 700 విల్లాస్ ఉంటే అందులో సెంటర్లో 604 రీసెంట్లీ మీకు తెలుసు కొంతమందికి అడ్వాన్స్ ఇచ్చాను. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నడుస్తుంది. లైక్ దట్ ఒక మంచి విల్లాకి వెళ్తున్నా. అలాగే ఇంకొక గోల్ ఉంది నాకు. పిక్చర్ ఇవన్నీ ముందు కలెక్ట్ చేసుకున్న పిక్చర్స్. టెస్లా మన ఇండియాలో లాంచ్ అయిన తర్వాత కొనాలన్నది గోల్. అల్టిమేట్ గోల్ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్లో ఎందుకు నేను చేస్తున్నానంటే, నాకు ఒక కార్ వ్యాన్ కావాలి. అరౌండ్ మినిమం 4 to 5 crores కార్ వ్యాన్ కావాలి. అఫ్ కోర్స్ రైట్ సైడ్ పిక్చర్లో మీరు అది చూస్తున్నారు. సఫిషియంట్ బ్యాంక్ బ్యాలెన్స్. కార్ వ్యాన్లో బ్యాక్ సైడ్ గమనిస్తే మీరు ఆ కార్ కూడా ఉంది. ఆ వ్యానే కాదు, బయట కూడా కార్ కూడా పార్క్ చేసుకోవచ్చు. దాని లోపల కార్ని క్యారీ చేయొచ్చు అనమాట. సో దాన్ని రైట్ టైం మీరు కార్ వ్యాన్ ఎలా ఉంటుంది అదంతా కూడా మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. మళ్ళీ నేను చూపించి మీ సమయం వృధా చేయను. కావాలంటే తెలుసుకోండి, అది వేరే విషయం. ఇది నా గోల్. ఎగ్జాంపుల్కి నేను ఎలా పెట్టుకున్నాను. మళ్ళీ ఇప్పుడు మీకు చెప్తున్నా చూడండి. 25 ఎండింగ్ అంతా కూడా ఆ విల్లాని పూర్తి చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నాం. మంత్లీ ఇన్కమ్, పర్ మంత్ ఇన్కమ్ 10 lakhs రీచ్ కాబోతున్నా. 27కి వచ్చేటప్పటికి ఇంకో 2 years తర్వాత మంత్లీ ఇన్కమ్ 20 lakhs ఉంటుంది. టెస్లా నా ఇంటి ముందు ఉంటుంది. ఒక 40 ఎకరాల ల్యాండ్ పొలం కొనాలి. వ్యవసాయానికి సంబంధించి ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి, నా కోసం కావాల్సినవన్నీ పండించుకోవడానికి, నా ఫ్యామిలీకి కావాల్సినవన్నీ కూడా పొలం ల్యాండ్ పర్చేజ్ చేయబోతున్నాం. 30కి వచ్చేటప్పటికి ఇంకా నా దగ్గర ఇంతకుముందు మీరు చూశారు కదా, సో కార్ వ్యాన్ ఉంటుంది అండ్ మంచి విల్లా ఉంటుంది. ఇవి అన్నీ కంప్లీట్ చేయాలనేది నా లక్ష్యం. నేను అప్పుడు మంత్లీ ఇన్కమ్ జస్ట్ 60 lakhs పర్ మంత్ 30కి వచ్చేటప్పటికి. ఆ తర్వాత రిటైర్మెంట్. సో ఇది నా గోల్. మీరు కూడా ఇలా ఒక విజన్ బోర్డ్ తయారు చేసుకొని ప్లాన్ చేసుకుంటే చాలా 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 బాగుంటుందని నా ఉద్దేశం. సో మేక్ యువర్ సెల్ఫ్ ప్రౌడ్. ఇలా చేసినప్పుడు మీ అంతకు మీరు గర్వంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ పార్టిసిపేట్ చేసినందుకు. చాలా విషయాలు January 1st మనం గోల్ సెట్ చేసుకోవడం కాదు కదా, మీకు అందరికీ గోల్ సెట్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ తెలియజేస్తూ ఈ సబ్జెక్ట్ని ఇక్కడితో ఎండ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ఇదివరకు మాట్లాడుకున్న సబ్జెక్ట్ వేరు, ఈరోజు మాట్లాడుకున్న టాపిక్ వేరు. సో కాబట్టి మీ అందరూ 2025 January 1st మనం మాట్లాడుకుంటున్నాం. మీ భవిష్యత్తు కోసం మీరు మంచి గోల్ సెట్ చేసుకుంటారని ఆశిస్తూ, సెట్ చేసే అవకాశం నాకు ఇచ్చారు. బట్ దీన్ని ప్రాక్టికల్గా PDF కూడా మీకు షేర్ చేస్తాను. తర్వాత పాయింట్ ప్రిపేర్ చేసుకొని ఈరోజు ఈవినింగ్ లోపల ప్రిపేర్ చేస్తారా, ఈ వారంలో ప్రిపేర్ చేస్తారా, చాయిస్ ఈజ్ యువర్స్.
బట్ గోల్స్ పెట్టుకునేటప్పుడు ప్రాక్టికల్గా అచీవ్ చేయగలిగేటివే పెట్టుకోండి. చాలా పెద్దవి స్టార్టింగ్లో మాత్రం చాలా చిన్న చిన్నవి పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఫైనల్గా నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా, స్టార్టింగ్లో మాత్రం చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి. సాధించిన తర్వాత సెలబ్రేట్ చేసుకోండి. ఆ తర్వాత పెద్ద పెద్ద గోల్కి వెళ్ళడానికి మీకు ఎనర్జీ వస్తుంది, ఎమోషన్స్ యాడ్ అవుతాయి. అదర్వైజ్ మీరు చాలా పెద్ద గోల్స్ ఎవరినో చూసి పెట్టేసుకున్నారనుకోండి, ఫస్ట్ మంత్ డిసప్పాయింట్మెంట్ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే అవ్వలేదు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ మంత్ ఇన్కమ్ మీది కోర్స్ డిసెంబర్ ఇన్కమ్ 25,000 ఉందనుకోండి. సో వెంటనే మీరు 50,000 లక్ష టార్గెట్ పెట్టుకున్నారనుకోండి, జనవరి కాలేదు, ఏమవుతుంది? నీరసం వచ్చేసి డల్ అయిపోతారు. అందుకోసం అలా కాదు. 25,000 ఉందనుకోండి, ఒక 30%, ఒక 5,000 గ్రోత్ పెట్టుకోండి, అప్పుడే పాసిబుల్ అవుతుంది. లేదు నన్ను అడిగితే ఒక 10% గ్రోత్ పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఇంకా కొంతమంది మెయింటైన్ చేయడం అనేది మినిమం రెస్పాన్సిబిలిటీ పెట్టుకోండి. లైక్ దట్. ఈ విధంగా పెట్టుకుంటే చాలా బాగుంటుందని ఆశిస్తూ, ఇప్పటికే చాలా సమయం అయిపోయింది కాబట్టి అరౌండ్ 1.5 అవర్ మీరు టైం మీకోసం కేటాయించారు. సో నాకు అవకాశం ఇచ్చారు మీకు తెలియజేయడానికి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ వన్స్ అగైన్. సో ఈ సెషన్ ఇక్కడితో ఆఫ్ చేసి మిగతా విషయాలు మీతో మాట్లాడే ప్రయత్నం. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ సార్. మీకు మరియు ఈ గ్రూప్ లో రైట్ నౌ ఈ మీటింగ్ ఎవరైతే ఉన్నారో అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరికి కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు చాలా మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. యాక్చువల్లీ గోల్స్ సెట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంటే, బట్ ఎలా చేసుకోవాలి చాలా మందికి తెలియదు. ప్రతి ఒక్కరు చెప్తారు గోల్ సెట్ చేసుకోవాలి చేసుకోవాలి చేసుకోవాలి, అంటే ఎలా చేసుకోవాలి చాలా మందికి క్లారిటీ ఉండదు. అండ్ ఈ రోజు ఆ క్లారిటీ మీరు మాకు ఇచ్చారు. చాలా క్లియర్ గా చెప్పారు. ఒకవేళ దీన్ని మనం ఇంకోసారి పీడిఎఫ్ ఒకవేళ మీరు ఇచ్చేస్తే కదా దాన్ని ఒక్కొక్కటి చూసుకుంటూ, అంటే ఆబ్వియస్లీ నేనైతే అన్ని నోట్ డౌన్ చేసి పెట్టుకున్నాను అనుకోండి. సో కాబట్టి ఈ పాయింట్ అన్ని కూడా ఎవరైతే నోట్ డౌన్ చేసుకుని పెట్టుకున్నారో దాన్ని ఫాలో అవుతూ 100% దీన్ని మనం చేసినట్లయితే డెఫినెట్ గా 2025 విల్ బి డిఫరెంట్. ఇంతకు ముందు 2024 అంటే ఇంతకు మనం ఒక స్లైడ్ చెప్పారు. బిఫోర్ 5 ఇయర్స్ మనం ఎక్కడ ఉన్నాము, బిఫోర్ 1 ఇయర్ మనం ఎక్కడ ఉన్నాము, నెక్స్ట్ 1 ఇయర్ మనం ఎక్కడ ఉండబోతున్నాం, నెక్స్ట్ 5 ఇయర్స్ ఎక్కడ ఉండబోతున్నాం. సో ఎప్పుడైతే ఇంతకు ముందు ఏంటి నెక్స్ట్ ఏంటి అనేది మన దగ్గర క్లారిటీ ఉంటుందో అప్పుడు డెఫినెట్ గా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ఈ బిజినెస్ లో చాలా మంది మనం జాయిన్ అయితే అయ్యాము, బట్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలి తెలియకుండానే పరిగెడతా ఉన్నాం. జనరల్ గా ఇదే జరుగుతుంది. జాయిన్ అయ్యాము, వేరే వాళ్ళని తీసుకొని వస్తున్నాము, డబ్బు కావాలి, కార్ కావాలి, కానీ పూర్తి క్లారిటీ లేదు. అంటే కావాలని ఉంటుంది లోపల, బట్ క్లారిటీ లేదు. ఎప్పుడైతే మనం మీరు స్టెప్ బై స్టెప్ గా మనము ఫోటో కలెక్ట్ చేసి దాన్ని మనము టీవీ దగ్గరనో లేకపోతే అంటే ఎక్కడైతే మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తామో ఆ ఏరియాస్ లో మనము స్టిక్ చేస్తే గనా డెఫినెట్ గా అవి మన డ్రీమ్స్ అనేవి మనల్ని పరిగెడుతూ ఉంటాయి. జనరల్ గా మనకి మనిషి హ్యూమన్ బాడీ ఎలా ఉంటుందంటే వర్క్ చేయబుద్ధి కాదు, పని అంటే ఇష్టం ఉండదు పెద్దగా. బట్ ఎప్పుడైతే ఆ డ్రీమ్స్ మనం ముందు పెట్టుకుంటామో ఆ డ్రీమ్స్ వల్ల మనం వర్క్ చేయడానికి ఆ ఎనర్జీ అనేది దొరుకుతుంది. లాస్ట్ టైం మనం ఒక ఎగ్జాంపుల్ గురించి చూసాము. ఒక లేడీ అనేది ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత ఇంట్లో జనరల్ గా చిన్న చిన్న పాపలు పిల్లలు ఫోటో పెడుతుంటారు ఇంట్లో. ఓకే, డే మొత్తం వర్క్ తర్వాత ఎంతో పెయిన్ ఉంటుంది, ఎంతో బాధ ఉంటుంది వాళ్ళకి, రైట్? ఎందుకంటే ఒక బాడీ లోపల ఇంకొక ప్రాణం పెరుగుతుందంటే దాన్ని క్యారీ చేయడం అంత అసమస్య కాదు. కానీ ఆ ఒక ఫోటో చూసిన వెంటనే నవ్వుతూ చిన్న చిన్న పిల్లల ఫోటో చూసిన తర్వాత వాళ్ళ మనసు అంతా కూడా ప్రశాంతంగా అయిపోతుంది. ఆ బాధ అనేది బాధగా అనిపించదు. సో అప్పుడు ఏమవుతుందంటే ఈజీగా, అంటే ఎవ్రీథింగ్ ఈజీ అయిపోతుంది. మన బిజినెస్ లో కూడా అంతే అండి, ఈ మన లైఫ్ లో కూడా అంతే. మీకు ఏదైతే కావాలి, ఏదైతే మీరు పొందాలి అని చెప్పేసి అనుకుంటున్నారో దాని యొక్క ఫోటోస్ పెట్టుకోండి, దాన్ని రివిజన్ చేసుకోండి ఎవ్రీడే మార్నింగ్ అనేది, డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. నేను కూడా ఆల్రెడీ నైట్ ప్రిపేర్ చేశాను, బట్ ఇక్కడ కాదు బయట ఉంది, అది డెఫినెట్ గా గ్రూప్ లో షేర్ చేసి ప్రయత్నం చేస్తాను. అండ్ 100% దాన్ని నేను స్ట్రిక్ట్ గా ఫాలో అవుతానని చెప్పేసి డిసిషన్ తీసుకున్నాను. ఎందుకంటే 2024 ఎలా అయితే ఉంది 2025 అలా ఉండకూడదు, డెఫినెట్ గా డిఫరెంట్ గా ఉండాలి. 2025 డిఫరెంట్ గా ఉండాలి అంటే నేను డెఫినెట్ గా ప్లాన్ చేసుకోవాలి, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఆ వీడియోని మీరు ఒకసారి గ్రూప్ లో మళ్ళీ అగైన్ షేర్ చేస్తే ఎవరైతే ఆ వీడియోని ఐ మీన్ ఈ సెషన్ అటెండ్ అవ్వలేకపోయినారో లేదా ఆ పీడిఎఫ్ ఎవరి దగ్గర అయితే లేదు వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూసి రివిజన్ చేసుకొని దాన్ని క్రియేట్ చేసుకుంటారు. డెఫినెట్గా థ్యాంక్ యూ వెరీ మచ్. పీడిఎఫ్ ఇస్తాను, వీడియో లోడ్ చేస్తాను, తద్వారా మిగతా వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ విఘ్నేశ్వరన్ గారు, ఆల్ ద బెస్ట్. మీరేమైతే అనుకున్నారో మీ గోల్స్ అన్ని 100% ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ.
సో రీచ్ అవుతారని ఆశిస్తున్నాము. ఆల్ ద బెస్ట్. అండ్ నెక్స్ట్ మీరు ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు వీడియో హార్జెంటల్గా పెట్టుకోండి. నరేష్ గారు వీడియో హార్జెంటల్గా పెట్టుకోండి, ఇట్లా విడతలో. సో రమేష్ గారు, ఓకే ఓవర్ టు యూ. మీకు బ్రేవ్ అన్మ్యూట్ మార్నింగ్ చేశారు, సార్. మాట్లాడండి. బ్రే బ్రేవ్ మార్నింగ్. మార్నింగ్ సార్. బ్రే మార్నింగ్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ సార్. ఈ రోజు నాకు నచ్చినటువంటి పాయింట్స్ స్వాక్ అనాలిసిస్, అంటే మనకు స్వాక్ అనాలిసిస్ దాంట్లో 6 పాయింట్లు చెప్పారు. 6 పాయింట్లు పర్ఫెక్ట్ గా ఉంటాయి సార్. ఇప్పుడు నేను దీనికి ఈ బిజినెస్ ను దీంట్లో నేను అన్వయించుకునేది ఏంటంటే స్టేజెస్ ఆఫ్ లైఫ్. అంటే ఇంత ముందుకు ఎక్కడికైనా కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఈఎస్బిఐ గురించి చెప్తా ఉంటాం కదా. అదే దాంట్లోనే ఇదే ప్రకారంగా కూడా సేమ్ స్టేజెస్ ఆఫ్ లైఫ్, అంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నారన్నటువంటి విషయాన్ని పేపర్ మీద వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు కొంచెం వాళ్ళు ఆ ఈజీగా కనెక్ట్ అవుతారు సార్. ఎందుకంటే ఫస్ట్ మీరు ఎక్కడున్నారు, మీకు ఎక్కడికి తీసుకెళ్లాలన్న విషయాన్ని మనం డైరెక్ట్ అడగకుండా ఇట్లా చెప్పేస్తే వాళ్ళు ఏదో ఒక పాయింట్ కనెక్ట్ చేసుకుంటారు. దాదాపుగా ప్రతి ఒక్కళ్ళు స్ట్రగుల్ స్టేజ్ ఉంటూ సర్వైవల్ స్టేజ్ లో ఉంటారు సార్. ప్రస్తుతం నేను కూడా సర్వైవల్ స్టేజ్ నుంచి చివరి స్టేజ్ వరకు, స్పిరిచువాలిటీ వరకు, అంటే 2 to 7 వరకు వెళ్ళాలని అనుకుంటున్నాను సార్. అది నా పర్సనల్ ఒపీనియన్ సార్. అట్లాగే మనకు వాట్స్ యువర్ స్మార్ట్ గోల్స్ అంటే ఛాలెంజెస్ బాగా వస్తాయి మీకు. మీరు చేసేటువంటి పనులు, ఏ పనులైనా ఛాలెంజెస్ బాగా వస్తాయి. ఒకరు వద్దరంటారు, అంటే వెనకాల లాగుతారు, ఇంకోళ్ళు ఇది కానే కాదు అని అంటారు. కాబట్టి ఈ పాయింట్ అనేది నాకు బాగా వచ్చింది సార్. విజయం, మళ్ళీ మీరు చెప్పినటువంటి కొటేషన్స్ లో విజయం ఎప్పుడు నీ దగ్గరికి రాదు, నీవే విజయాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలనేటువంటి విషయం గుర్తుకొచ్చేసి సార్. 12 సంవత్సరానికి 12 బుక్కులు చదవాలి తప్పనిసరి. 12 బుక్కులు చదివితే నువ్వే పెద్ద బిగ్ లీడర్ అవుతావు, ట్రైనర్ అవుతావు అనే విషయం నాకు బాగా కనెక్ట్ అయింది సార్. చివరిగా నాకు నచ్చినటువంటి ఒక విషయం అంటే డైలీ ఏదైతే కనబడుతుందో అది కొనబడుతుంది. అంటే డైలీ నువ్వు ఏదైతే చూపిస్తావో అదే దాన్ని పదే పదే చూపిస్తా ఉంటే వాళ్ళకు పదే పదే ఇది కొనాలన్నటువంటి ఆలోచన వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఈ పాయింట్ నాకు బాగా కరెక్ట్ అయ్యింది సార్. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. మంచి డైలాగ్ కూడా యాడ్ చేశారు దానికి. సార్ ఎస్, ఏది కనపడుతుందో అది కొనబడుతుంది. ఎస్, సూపర్, చాలా బాగుంది. నేను కూడా కొత్త పాయింట్ నేర్చుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. మీ గోల్స్ సెకండ్ స్టేజ్ నుంచి 7th స్టేజ్కి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. దీనికి మా సర్వీస్ సపోర్ట్ గైడెన్స్ కూడా ఇస్తాం. కీప్ రాకింగ్. నెక్స్ట్ వీడియో హార్జెంటల్గా పెట్టుకున్న వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ. వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళకి సందీప్ గారు ఆ ప్లేస్లో ఉన్నారు కాబట్టి సందీప్ గారు మీకు అన్మ్యూట్ చేస్తున్నా. ఎస్, సెల్ఫ్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. ఏం చేస్తున్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రేట్ ఆపర్చునిటీ కల్పించినందుకు హ్యాపీగా అనిపిస్తుంది సార్. హ్యాపీ న్యూ ఇయర్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు, ప్లస్ టీం అందరికి. ఈరోజు వీడియోలో సెషన్లో వచ్చేసేసి నా స్ట్రెంత్, నా వీక్నెస్ ఏందో తెలుసుకున్నాను. నేను 2024లో ఏదైతే మిస్టేక్ చేశానో 2025లో ఆ మిస్టేక్ చేయకుండా నేను ప్రాపర్గా గోల్ సెట్ చేసుకొని ముందుకెళ్తాను సార్. థ్యాంక్ యూ సార్. రైట్, సూపర్, ఆల్ ద బెస్ట్, కీప్ రాకింగ్. సో ఏ స్టేజ్లో ఉన్నారు, ఏ స్టేజ్కి వెళ్ళాలనుకుంటున్నారు? సార్ నేను ప్రజెంట్ ఇప్పుడు గోల్డ్ స్టేజ్లో ఉన్నాను 2025లో. అక్కడ కాదు నేను చెప్పింది 7th స్టేజ్ చెప్పాను. వాటిల్లో ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళాలో అర్థమైందా? అర్థమైతే చాలు, చెప్పొద్దండి అందరికి. ఓకే సార్. రైట్, గ్రేట్. నెక్స్ట్ మనం నరేష్ గారి దగ్గరికి వెళ్దాం. ఆల్ ద బెస్ట్. న్యూ ఇయర్ మీకు చాలా బాగా ఉండబోతుంది. సందీప్ అంటే మీరు ఇంకో సందీప్ని, సందీప్ని గుర్తు చేయడం కాకుండా సో మీరే సందీప్ అని రికగ్నైజ్ అవ్వాలి. రైట్, ఓకే. నరేష్ గారు అన్మ్యూట్ చేస్తున్నాను, మాట్లాడండి. బ్రేవ్ మార్నింగ్ సార్. బ్రేవ్ మార్నింగ్. సో ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. సూపర్ సూపర్. ఈ రోజు సెషన్ అయితే చాలా, అసలు మేము ఎవ్వరం కూడా ఎక్స్పెక్ట్ చేయాలన్నటువంటి సెషన్ ఇచ్చారు. చాలా బాగుంది సార్. అంటే మేము ఎక్కడ ఉన్నాము, ప్లస్ మేము ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒకటి మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చారు. అండ్ నేను కూడా సేమ్ రమేష్ సార్ గారు చెప్పినట్టుగా సెకండ్ స్టేజ్ లో ఉన్నాను. నేను కూడా 7th స్టేజ్ వరకు వెళ్ళాలి అనేటువంటి గోల్లో ఉన్నాను సార్. అండ్ సార్ చెప్పినటువంటి అన్ని పాయింట్స్, నేను చెప్పాలనుకున్న పాయింట్స్ అన్ని రమేష్ సార్ గారు చెప్పేశారు ఆల్రెడీ. మీరు డిఫరెంట్ గా చెప్పాలి సార్. యాక్చువల్ గా నేను ఎక్స్పెక్ట్ చేసింది అది, నేను చెప్పాలనుకున్నది అది. సో సార్ ఆల్రెడీ చెప్పేశారు. థ్యాంక్ యూ సార్. రైట్, ఫస్ట్ కమ్ ఫస్ట్. అంటే మీరు వీడియోని ఫస్ట్ మీరు హారిజంటల్ గా పెట్టింటే రమేష్ గారికి ఛాన్స్ లేదు. ఓకే సార్, నో ప్రాబ్లం. క్లీన్ అండ్ నీట్నెస్ అని చెప్పాను కదా, అది కూడా ఇక్కడ కూడా అవసరమే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో యూనివర్స్ అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఎస్, కరెక్టే కదా? నన్ను అట్రాక్ట్ చేసినట్లే యూనివర్స్ కూడా మిమ్మల్ని అట్రాక్ట్ చేయాలంటే
క్లీన్నెస్ కావాలి, వీడియో ఆన్లో ఉండాలి, బట్ అది క్లారిటీ ఉండాలి, హారిజెంటల్గా ఉండాలి. ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మిగతా ఎస్ వాళ్ళకి కూడా నరేష్ గారు చెప్పారు కదా, ఎగ్జాంపుల్కి చూడండి, నా దృష్టిలో పడాలి, అప్పుడు మీకు అవకాశం ఇస్తాను. అలా ఓకే కాకుండా సైలెంట్గా ఏదో వచ్చామా వెళ్ళామా అంటే లాభం లేదు. రైట్, ఎస్ సూపర్ అండి. ఎస్ ఆల్ ద బెస్ట్. 2025లో మీరు కూడా రాక్ చేయబోతున్నారు. సో థ్యాంక్ దీనికి యూ సార్ కావాల్సిన సర్వీస్ సపోర్ట్ గైడెన్స్ మా నుంచి ఉంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ లీడర్ దగ్గరికి వెళ్ళిపోదామా? ఓకే, ఎవరు అంటే మీకు సస్పెన్స్ క్లియర్ అయిపోయింటుంది ఆల్రెడీ. సార్ వెల్కమ్ టు యూ. సో న్యూ ఇయర్ విషెస్ మీకు చెప్పే అవకాశం మాకు ఇచ్చినందుకు హ్యాపీ ఫీల్ అవుతూ నారాయణ్ సార్ అన్మ్యూట్ చేస్తున్నాను, మాట్లాడండి ప్లీజ్. సార్ వాయిస్ ఇంకా అన్మ్యూట్ అవ్వలేదు సార్, మీ దగ్గర అన్మ్యూట్ అవ్వలేదు, ట్రై చేయండి. ఎస్, Brave morning, sir. బ్రేవ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. I wish you happy new year, sir. రైట్, థ్యాంక్ యూ ఈ సార్, రోజు సేమ్ టు యూ. అనూహ్యంగా ఉంది సార్. ఓకే, నేను బ్యాడ్ లక్ ఏంటంటే నేను మర్చిపోయాను, రామారావు గారు ఫోన్ చేస్తే ఫాలో అయ్యాను. అది కొంచెం లేట్ గా జాయిన్ అయినాను సార్. ఐఎమ్ వెరీ సారీ. నో ప్రాబ్లం. వీడియో మాత్రం తప్పనిసరి ప్రతిదీ నోట్ చేసుకుంటాను. ఆ, శ్రీశ్రీ గారు చెప్పినట్లుగా ఏది తనంత తానే నీ దగ్గర చేరదు, శోధించి సాధించాలి అని చెప్పినట్లుగా మీరు ఇవాళ చెప్పిన ప్రతి పాయింట్ కూడా 6 స్టేజెస్ అయితే ఏవైతే ఉన్నాయో చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతిదీ కూడా చాలా క్లారిటీగా అర్థమయ్యేటట్లుగా అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా పెట్టారు. మిగతా నాకు ముందు మాట్లాడిన వాళ్ళతో నేను ఏకీభవిస్తూ నేను కూడా సెకండ్ స్టేజ్లోనే ఉన్నాను. మీరు చెప్పిన 6వ స్టేజ్కి చేరే వరకు నేను విశ్రమించను. మీరు చెప్పినట్లుగా మాకేవైతే గోల్స్ ఉన్నాయో, డ్రీమ్స్ ఉన్నాయో వాటిని లిస్ట్ తయారు చేసి ఒక మంచి పేపర్ మీద పిక్చర్స్ తో సహా మా పిల్లల సహాయం తీసుకొని 2 చోట్ల పెట్టుకుంటాం సార్ ఇంట్లో. ఫస్ట్ ఎంట్రీలో బయటకు వెళ్ళే దర్వాజా దగ్గర బెడ్రూమ్ లో పెట్టుకుంటా. ప్రతిరోజు వాటిని చూస్తాను, విజువలైజ్ చేసుకుంటాను. తప్పకుండా సాధిస్తాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి పాయింట్స్ గుర్తు చేశారు. ఆ సార్ చెప్పినట్లు ఒక పాయింట్ నేను చెప్పడం మర్చిపోయాను. మీరు ఏదైతే విజన్ బోర్డు తయారు చేస్తారో దాని సెల్ఫీ ఫోటో తీసి గ్రూపుల్లో షేర్ చేయండి, గ్రూపుల్లో షేర్ సార్. చేయండి. తద్వారా మిగతా వాళ్ళకి మీరు ఇన్స్పిరేషన్ అవుతారు, మోటివేట్ అవుతారు. ప్లస్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా మీకు, గోల్ డే అని ఒక డే ఉంటుంది అనమాట మనకి. అది మీరు రికగ్నైజ్ చేయండి. మీ గోల్ని ఎవ్రీ ఇయర్ ఆ డేకి సెలబ్రేట్ చేసుకోండి, ఆ డేకి రిఫ్రెష్ చేయండి, రీమాడిఫై చేయండి. అలా గోల్ డే అనేది ఒకటి సెలబ్రేట్ చేసుకోండి. వీలైతే మ్యాక్సిమం మీరు బిజినెస్ బిల్డ్ చేయాలి, టీం బిల్డ్ చేయాలి అనుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జనవరిలో ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసేయండి కుదిరితే. సో తద్వారా ఎక్కువ మందిని ఇన్వైట్ చేసి వాళ్ళందరి ముందర డిస్ప్లే చేయండి. ఏదైతే మీరు విజన్ బోర్డు పెడతారో ఆ విజన్ బోర్డుని ఓపెన్ చేసి ఒక సెలబ్రిటీనో, ఒక అప్లైన్నో, ఒక మెంటర్నో, కోచ్నో, లేదా మీకు తెలిసిన మీ ఏరియాలో ఉన్న గొప్ప వ్యక్తిని పిలిపించి వాళ్ళందరి ముందర మీరు సెలబ్రేట్ చేయండి. సో అది మీకు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అవుతుంది, ఎక్స్ట్రా మైలేజ్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సార్. నారాయణ సార్ చాలా బాగా గుర్తు చేశారు. సార్ చెప్పిన తర్వాత నాకు కొంచెం క్లారిటీ, ఇంకొంచెం బెటర్మెంట్ వచ్చిందనమాట. సో గురువులు మనతో ఉంటే ఇంకో లెవెల్ అనమాట. రైట్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మనం స్రవంతి మేడం అన్మ్యూట్ చేస్తున్నా, మాట్లాడండి. బ్రేవ్ మార్నింగ్ సార్. బ్రేవ్ మార్నింగ్ మేడం, ప్లీజ్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వాట్ అబౌట్ మేడం మీ చిల్డ్రన్స్? సార్ పిల్లలు ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నారు సార్. ఎస్, వాళ్ళు కూడా చూసారా ప్రోగ్రామ్ లేదా? ఎస్ చూసినారు సార్. ఓకే ఓకే మేడం, ఎందుకంటే వాళ్ళకి కూడా న్యూ ఇయర్ విషెస్ Thank you, చెప్పండి sir. నా తరపున. ఎందుకంటే మీరు Okay, okay, వాళ్ళు thank you very కనపడ్డారు much, కాబట్టి నాకు ఆలోచన. ఇంతమంది మాట్లాడారు కానీ వాళ్ళ పిల్లల్ని నేను దగ్గర నుంచి చూడలేదు కదా, నాకు ఐడియా రాలేదు. సో మీరు కనపడ్డారంటే మీ పిల్లల్ని చూశాను కాబట్టి మాట్లాడాలనే ఫీలింగ్ కలిగింది, అందుకోసం చెప్తున్నాను. రైట్, ఎక్సలెంట్ మేడం, చెప్పండి, మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. టీమ్ మెంబర్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్.
సో ఈ రోజు నాకైతే చాలా బాగా అనిపించింది సార్. సబ్జెక్ట్ వచ్చేసి నేను కూడా ఒక గోల్ చార్ట్ ప్రిపేర్ చేసుకుని నేను కూడా మా ఇంట్లో పేస్ట్ చేసుకుంటాను సార్. ఆ గోల్ చార్ట్ ప్రకారం నేను నా వర్క్ చేసుకుంటూ ఇయర్ అయితే మంచి సక్సెస్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను సార్. ఇంకొకటి వచ్చేసి నేనైతే ప్రెసెంట్ సెకండ్ స్టేజ్ లో ఉన్నాను. సో 7th స్టేజ్ వరకు వెళ్తానని నేను ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. గ్రేట్ మేడం. నెక్స్ట్ ట్రైనింగ్స్ లో విజువలైజేషన్ గురించి డెప్త్ గా మాట్లాడదాం. ఆల్ ద బెస్ట్ మేడం, కీప్ రాకింగ్. అండ్ నెక్స్ట్ మనం సత్యం లెక్కల గారి దగ్గరికి వెళ్దాం. సత్యం లెక్కల గారు, సో అన్మిట్ చేస్తున్నాను ఫస్ట్, తర్వాత పిన్ చేస్తాను, మాట్లాడండి. సెల్ఫ్ అన్మిట్ చేసుకోండి. ఎస్ సార్, అందరికి ప్రేమాన్ని సార్, కొత్త సంవత్సర ప్రేమాని. శుభాకాంక్షలు సార్. సనర్జీ ఫ్యామిలీ అందరికి. సరే, స్టేజెస్ వచ్చేసి నేను స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాను సార్. సార్ రెండవది సార్, నాకు నచ్చింది ఏంటంటే గ్రద్దలాగా సార్ వెదికి ఎంత దూరం నుంచి దాని ఫోకస్ ఉంటుందో అలాంటి ఫోకస్ పెట్టి కిందికి వచ్చేసి తీసుకెళ్తారు చూడండి సార్. అలాంటి ఫోకస్ లో స్ట్రగుల్ ఎంతైనా కష్టపడడంలో ఇష్టపడాలనేది నాకు చాలా నచ్చింది సార్. ఓకే, సక్సెస్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళ భవిష్యత్తు వెనకకి తిరిగిపోయినా కానీ ఆ కష్టాలన్నీ అనుభవిస్తాడు కాబట్టి అది సింపుల్ గా అనిపిస్తుంది అలాగే. అది నాకు చాలా నచ్చింది సార్. రైట్, గ్రేట్ అండి. ఆల్ ద బెస్ట్. 2025లో ఫారిన్ ట్రిప్ మిస్ కాకుండా ప్లాన్ చేద్దాం. మీకు కావాల్సిన సర్వీస్, సపోర్ట్, గైడెన్స్ మా నుంచి దొరుకుతుంది. డెఫినెట్గా మీరు అనుకున్న లక్ష్యాలు అన్నీ కూడా 100% నెరవేరుతాయి. ఆల్ ద బెస్ట్, కీప్ రాకింగ్. నెక్స్ట్ మనము ముత్తయ్య సార్ దగ్గరికి వెళ్దాం. ముత్తయ్య సార్, మీరు వీడియోని ఇలా హారిజెంటల్గా పెట్టాలి. ఎస్, మీకు అన్మిట్ చేస్తున్నాను, మాట్లాడండి. ఎస్, ఎక్సలెంట్, చాలా బాగా పెట్టారు సార్. బ్రేవ్ మార్నింగ్ సార్. రైట్, బ్రేవ్ మార్నింగ్ సార్ ఈ రోజు మీరు చెప్పిన సెషన్ చాలా బాగుంది సార్. దాంతో పాటు ఒక 7 స్టేజీలు చెప్పారు సార్. అందులో ఈ 2వ స్టేజీలో నేను ఉన్నానని నాకు అర్థమైంది. మిగతా 5 స్టేజీలు గిట ఈ జనవరి లాస్ట్ కల్లా కనీసం ఒక 2 స్టేజీలన్నీ అచీవ్ చేసి మిగతా 3 స్టేజీల కోసం పోట్లాడాలని సిద్ధపడుతున్నాను సార్. సార్ కొంచెం ప్రాక్టికల్ గా మాట్లాడాలి. ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను సార్. 2 స్టేజీలు కంపల్సరీ జనవరి ఎండింగ్ కల్లా జనవరి ఎండింగ్ 2 స్టేజ్లు దాటిస్తారా? నెక్స్ట్ జనవరికి సార్. ఈ ఎస్, జనవరి ఓకే రైట్ 26 జనవరి అంటే 2 స్టేజ్. ఇప్పుడు 2వ స్టేజ్ లో ఉన్నాను సార్. ఇంకో 7 స్టేజ్లో 2 స్టేజ్లో ఉన్నాను. 2 స్టేజ్లు జనవరి ఎండింగ్ క్లియర్ చేస్తూ 3 స్టేజ్ల కోసం ఇంకో 3 ఏళ్ళు అగ్రిమెంట్, మొత్తం లాంగ్ టర్మ్ గోల్ 5 years. ఆ స్టేజ్ కల్లా దాన్ని నేను అచీవ్ చేయాలని కోరుకుంటున్నాను సార్. రైట్, సూపర్, చాలా బాగా చెప్పారు. బట్ యూనివర్సిటీ కన్ఫ్యూజ్ చేయొద్దండి. 2026 జనవరి అని చెప్పండి. 2026 జనవరి నాటికి 2 స్టేజీలు అచీవ్ చేసి మిగతా 3 స్టేజీల కోసం లాంగ్ టర్మ్ అంటే 5 సంవత్సరాల గోల్లో మొత్తం 7 స్టేజీలు ఖతం చేయాలని యూనివర్స్ కన్వర్ట్ చేయాలి. మరియు నా తోటి ముందు ఉన్న నా అప్లైన్ నా గురువు గారైన వీరనాయుడు సారు, మరియు GRL నరసింహారావు సారు, మరియు మా విఘ్నేశ్వర్ సార్ గారు అందరి ఆశీర్వాదాలు నాకు ఉండాలి. నేను వాళ్ళ యొక్క అడుగు జాడలో నడుచుకొని మంచి స్టేజ్ పొందాలని కోరుకుంటూ సనర్జీ కంపెనీ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. డెఫినెట్ గా మీరు అనుకున్న థ్యాంక్ యూ సార్. 100% నెరవేరుతాయి. ఆ ఎనర్జీ మీ దగ్గర ఉంది, ఎంతూజియాజం ఉంది. కీప్ రాకింగ్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. బ్రేవ్ మార్నింగ్ సార్, మై డియర్ లీడర్స్. Brave morning. విజన్ 25లో మాకు మంచి సలహా, మంచి అవకాశాన్ని కల్పించిన, మంచి ప్లాట్ఫామ్ కల్పించిన పెద్దలందరికీ కూడా సో బ్రేవ్ మార్నింగ్. సో ఈ విజన్ 2020లో నా ఒక గోల్, నేను ఫస్ట్ స్టేజ్లో ఉన్నాను. నేను మ్యాక్సిమం ఈ ఇయర్లో ఈ విజన్ 25లో మ్యాక్సిమం అన్ని గోల్స్ సాధించాలన్నదే నా లక్ష్యం సార్. ఇక్కడ ఒకే ఇయర్ లో అన్నేనా? గోల్ పెట్టుకుంటే సాధిస్తాం సార్. ప్రపంచంలో సాధించలేనటువంటిది ఏది లేదని మీరే అందుకనే చెప్పాను నేను, అబ్నార్మల్ పెట్టుకోకండి, డిసప్పాయింట్ అవుతారని కూడా చెప్పాను. ఒక్కొక్క స్టెప్ ఎక్కాలి. ఒకేసారి డైరెక్ట్ గా 6 కొడతాను అనకూడదు. ఫస్ట్ ప్రాక్టీస్, గ్రౌండ్ లో నిలబడడం నేర్చుకోవాలి. ఓకే, బ్యాట్ పట్టుకొని తర్వాత 1 సింగిల్స్ తీయడం నేర్చుకోవాలి. ఆ తర్వాత డబల్స్, ఆ తర్వాత 4, ఆ తర్వాత 6. ఓకే, డైరెక్ట్ గా 6 కొడతానంటే కుదరదు. దయచేసి అంటే అన్బిలీవబుల్ 1 year లో అన్ని పెట్టుకోకండి, 1 year లో కొన్ని పెట్టుకోండి. సరే, నాది గోల్ ఏంటంటే, మాది మెయిన్ గోల్ ఏంటంటే మీతో మేము ఇది సెకండ్ టైం మాట్లాడడం సార్.
ఫస్ట్ టైం జాయిన్ అయినప్పుడు స్టార్టింగ్లో మాట్లాడాం. ఇది సెకండ్ టైం. ఈ సెకండ్ టైం గోల్లో నేను మీరు అన్నట్టుగానే ఫస్ట్ స్టేజ్ నుంచి మ్యాక్సిమం థర్డ్ స్టేజ్ వరకైనా సక్సెస్ అవుతాను. మళ్ళీ ఆ థర్డ్ స్టేజ్ రీచ్ అయిన వెంబడే మీతో మాట్లాడతాను. సూపర్, ఎక్సలెంట్. ఒక్కొక్క స్టేజ్కి ఒక్కోసారి మనం మాట్లాడుకుంటూ ముందుకెళ్దాం. రైట్, ఆల్ ద బెస్ట్ అండి. కీప్ రాకింగ్. థ్యాంక్ యూ సార్. రైట్, మిగతా వాళ్ళు టెక్స్ట్ ఓపెన్ ఉందండి, చాట్ బాక్స్ ఓపెన్ ఉంది, అక్కడ కూడా మీ ఫీడ్బ్యాక్ మీరు ఇవ్వచ్చు. సో ఫైనల్గా మనం RRR ASRKR దగ్గరికి వెళ్దాం. అన్మిట్ చేస్తున్నానండి, మాట్లాడండి. సార్ బ్రహ్మానంద్ సార్. మార్నింగ్ సార్ సన్నెడి ఫ్యామిలీ మెంబర్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. ఎస్, సేమ్ టు యూ. ఈ రోజు చక్కగా ప్రతి ఒక్కరి గోల్ సెట్టింగ్ గురించి మీరు మంచి టైం తీసుకొని మమ్మల్ని అందరినీ మోటివేషన్ చేసినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. మీరు చెప్పిన విధంగా చూసుకున్నట్టయితే నేను సెకండ్ స్టేజ్ లో ఉన్నాను సార్. ఈ 5 years 2030 వరకు 7th స్టేజ్ వరకు వెళ్ళని చెప్పి నేను ఎవ్రీ ఇయర్ 1 పాయింట్ దాటుకుంటూ 7th స్టేజ్ వరకు 2030 వరకు కంపల్సరీ రీచ్ అవుతాను. ఎందుకంటే ఒక్క రోజుతోటి జీవితాలు అయితే మారిపోదు, కానీ మీరు చెప్పినటువంటి కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఒక్క సెకండ్ తీసుకున్న నిర్ణయం వల్ల మాత్రం జీవితాన్ని మార్చుకోవచ్చు అని చెప్పేసి ఒకటైతే అర్థమైంది సార్. తప్పకుండా సార్, మీ అమూల్యమైనటువంటి సందేశం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క Right. లీడర్ ఎదగాలి, అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి అని కాన్సెప్ట్ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్ అండి, 2025 రాక్ చేద్దాం. ఆల్ ద బెస్ట్. మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరబోతున్నాయి, సిద్ధంగా ఉన్నారు. రైట్, కీప్ రాకింగ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇప్పటి వరకు చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం, చాలా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, చాలా మంది ఎగ్జైట్ అయ్యారు, మోటివేట్ అయ్యారు, ఇన్స్పైర్ అయ్యారు. వాళ్ళందరి గోల్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సేమ్ టైం మీరు కూడా మీ గోల్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత మీ గోల్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ సేమ్ టైం విజన్ బోర్డు తయారు చేసుకొని దాన్ని మీరు మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, నైబర్స్కి షేర్ చేయండి. సెల్ఫీ తీసుకొని షేర్ చేయండి, నాకు కూడా పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్కి షేర్ చేస్తే వాళ్ళ గోల్ రీచ్ అవ్వడానికి కూడా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అన్నిటికీ మించి ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2025లో చాలా రాకింగ్ సబ్జెక్ట్ మీకు ఇవ్వబోతాం. కొత్త విషయాలు చాలా నేర్చుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ మీద క్లిక్ చేశారనుకోండి, రెగ్యులర్ నోటిఫికేషన్స్ కొత్త వీడియో మేము పెట్టినప్పుడల్లా మీకు వచ్చేస్తూ ఉంటుంది. తద్వారా మీరు రెగ్యులర్గా లేటెస్ట్ అప్డేట్స్ మీకు టైం టు టైం చేరుతాయి. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీరు ఏం నేర్చుకున్నారు మా ఛానల్ ద్వారా, మా యూట్యూబ్ ఛానల్ ద్వారా, మా వీడియో ద్వారా అనే విషయం కూడా మాకు అర్థమవుతుంది. మీకు ఏం కావాలనేది కూడా మీరు చెప్పారంటే నెక్స్ట్ మనం అలాంటి వీడియోస్ రెగ్యులర్గా మీకు ఇవ్వడానికి ఇష్టపడతాం. రైట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. ఆల్ ద బెస్ట్, కీప్ రాకింగ్. బాయ్ బాయ్.